పింపుల్స్ ని గిల్లకూడదు అంటారు, ఇంకొంతమంది గిల్లేస్తుంటారు. పింపుల్స్ చూసుకుంటే ఎందుకు ప్రెస్ చేయొద్దు, దాన్ని పినీస్తో కూర్చోద్దు అని ఎందుకు అంటామంటే స్కార్ ఫామ్ అవుతుంది. స్కార్ అంటే మచ్చ కాదు, మళ్ళీ గుంట. పిగ్మెంటేషన్ ఉన్న వాళ్ళకి జనరల్ ఏం చేస్తారు, స్క్రబ్స్ చేస్తారు. బట్ మనం ఎంత ఫ్రిక్షన్ ఇస్తామో, అంటే ఎంత రబ్ చేస్తామో అంత పిగ్మెంటేషన్ వచ్చే ఛాన్స్ ఉంటుంది ఫ్యూచర్. మేల్ అండ్ ఫిమేల్ ఈ స్కిన్ కి ఏమైనా డిఫరెన్స్ ఉంటుందా? అంటే మెయిల్లో ఆయిల్ గ్లాండ్స్ ఎక్కువ ఉంటాయి, అంటే ఆయిల్ ప్రొడక్షన్ అనేది ఎక్కువ ఉంటుంది ఫీమేల్స్కి కంపేర్ చేస్తే. సో దాని వల్లనే ఈ ప్రోడక్ట్స్ అన్ని మెయిల్కి టార్గెట్ చేసే ప్రోడక్ట్స్ ఓవర్ స్ట్రిప్పింగ్ ఉంటాయి. బాగా కనిపించాలని ఆశతో రకరకాల క్రీమ్స్ ఇట్లాంటివన్నీ యూజ్ చేస్తుంటారు ఫేస్ మీద. జనరల్గా ఫెయిర్ అండ్ లవ్లీ క్లెయిమ్ చేసేది ఏంటిది, స్కిన్ వైట్నింగ్ అని క్లెయిమ్ చేస్తారు, రైట్? ఒక ప్రోడక్ట్ వాడాము అంటే స్కిన్ కలర్ అయితే మారదు. జెనెటిక్స్లో లేనిది న్యాచురల్గా మనం ప్రోడక్ట్ యూజ్ చేయడం వల్ల స్కిన్ అయితే వైట్ అయిపోదు. బేసిక్ ఫస్ట్ స్టెప్ వచ్చేసి ఫేస్ వాష్, మాయిశ్చరైజర్, సన్ స్క్రీన్. ప్రతి ఒక్క డర్మటాలజిస్ట్ కూడా మ్యాక్సిమం చెప్పేది ఏంటంటే సన్ స్క్రీన్ ఉంటేనే బయటికి వెళ్ళండి, స్కిన్ ని ప్రొటెక్ట్ చేస్తుంది అంటారు. సన్ స్క్రీన్ ఎలా చూస్ చేసుకోవాలి? SPF అంటే సన్ ప్రొటెక్షన్ ఫ్యాక్టర్ అంటాం. SPF. మ్యారేజ్ అనేసరికి చాలా మంది ఫిమేల్ ఆర్ మేల్ వెంటనే పార్లర్కి వెళ్ళిపోతారు, రెడీ అవుతుంటారు. దీనిలో కొన్ని వింటా అండి, గోల్డెన్ ఫేషియల్, నార్మల్ ఫేషియల్, ఇవి ఏంటండి, ఇవి పని చేస్తాయా లేకుంటే ఊరికి మనం మనీ చూస్తామా? నన్ను అడిగితే మాత్రం పని చేయవు అవి. బికాస్ స్కిన్ క్లీనింగ్ అయితే క్లెన్స్ చేసుకోవడం, ఫేస్ వాష్ చేసుకోవడం ట్వైస్ a డే కన్నా ఎక్కువ సజెస్ట్ చేయాలి. పింపుల్స్ ఇలాంటివి వస్తుంటాయి, యాక్నీవి, సో అలాంటి వాళ్ళు మిల్క్ యూజ్ చేయకూడదు అంటారు. సో ఎవరైనా యాక్నీ ఉన్న వాళ్ళు ఇది ట్రై చేయగలిగితే, బోటాక్స్ కానీ ఫిల్లర్స్ కానీ ఇట్లాంటివి ఎక్కువగా యూజ్ చేస్తుంటారు కదా. బిఫోర్ 30 ఎంతవరకు నేస్తారు? మీరు చూస్తే ఫిల్లర్స్ గాన్ రాంగ్ అని ఉంటుంది, అంటే మొత్తం ఇలా ప్లంప్ అయిపోయి, లిప్స్ ప్లంప్ అయిపోయి. ఈ పర్మనెంట్ మేకప్ ప్రభావం ఏమన్నా ఉంటుందా? పర్మనెంట్ మేకప్ నేను చూసినంత వరకు ఐబ్రోస్ ఒకటి చేయించుకుంటారు, లిప్ టింట్ ఒకటి చేయించుకుంటారు. పర్సనలీ నన్ను అడిగితే ఇట్ ఈస్ అ టాటూ. ఇప్పుడు మనం చేతుల మీద టాటూ ఎలా వేయించుకుంటామో అదే సేమ్ పిగ్మెంట్ మన ఐబ్రోస్ మీద, పిగ్మెంట్ మీద వాడుతున్నారు. షుగర్ ఒక స్కిన్ ని ఎంతవరకు ఇంపాక్ట్ చేస్తుంది? షుగర్ ఇస్ అ బిగ్ నో ఫర్ మీ. కొందరికి నల్లగా ఉంటుంది నెక్, జనరలీ సరిగ్గా హైజీన్ మెయింటైన్ చేయకపోతే వస్తుంది అనుకుంటారు. ఇది దానివల్ల కాదు, ఇన్సులిన్ రెసిస్టెన్స్ వల్ల వస్తుంది. ఇంటర్నల్ లెవెల్ చేంజెస్ ఉమెన్కి ఏంటి అని అంటే ఎప్పుడు లేని హార్మోనల్ ఇంబ్యాలెన్స్, అంటే పీరియడ్స్ డిలే అవ్వడము, PCOS రావడము, ఫేషియల్ హెయిర్ రావడము, ఇవన్నిటికీ కల్ప్రిట్ షుగర్. మాకు తెలిసి మేము చేసే తప్పే అండి స్కిన్ విషయంలో. చేసే తప్పు బ్లండర్. వాడాలని తెలిసి కూడా వాడరు. హౌ టు చూస్ రైట్ డాక్టర్? హౌ టు చూస్ రైట్ డాక్టర్? గుడ్ క్వశ్చన్. హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు సుధీర్ టాక్స్. నేను మీ హోస్ట్ సుధీర్ రెడ్డి. జనరల్ ఈ రోజుల్లో చాలా మందిని మనం చూస్తున్నాం, అంటే ఇన్నర్ బ్యూటీ కన్నా అవుటర్ బ్యూటీకి చాలా ఇంపార్టెన్స్ ఇస్తున్నారు. అండ్ బేసిక్ ఏంటంటే ఈ స్కిన్ పట్ల ఎటువంటి ట్రీట్మెంట్స్ తీసుకోవాలి అండ్ హెయిర్ పట్ల ఎటువంటి ప్రికాషన్స్ పాటించాలి, వీటిల్లో ఉన్న ఫ్లాస్ ఏంటి, అప్స్ ఏంటి, ప్రతి ఒక్క దాని గురించి కూడా మనకి అంటే ఏదో యాడ్స్ చూసి మనం మోటివేట్ అయిపోతుంటాం. బట్ రియాలిటీ ఏంటనేది చాలా తక్కువ మందికి అర్థమవుతుంది. అండ్ మేజర్గా ఏంటంటే ప్రొఫెషనల్ డాక్టర్స్ చెప్తేనే మనకి వాటి పట్ల ఒక అవగాహన అయితే వస్తుంది కదా. మరి ఇవాళ నేను మీ ముందరికి ఒక డర్మటాలజిస్ట్ డాక్టర్ని తీసుకొచ్చా అండి. సో పూజారెడ్డి డాక్టర్ మన ముందర ఉన్నారు. మరి ఏంటి ఈ స్కిన్ అండ్ హెయిర్ పట్ల మనం తీసుకోవాల్సిన ప్రికాషన్స్ ప్రతి ఒక్కటి కూడా మన ఫేవరెట్ డాక్టర్ పూజ గారిని అడిగి తెలుసుకుందాం. హాయ్ అండి. హలో అండి. ఎలా ఉన్నారు? గుడ్ గుడ్. మీరు ఎలా ఉన్నారు? ఐఎమ్ సో హ్యాపీ అండి. థ్యాంక్ యూ ఫర్ కమింగ్. థ్యాంక్ యూ ఫర్ హ్యావింగ్ మీ. యా, సో డర్మటాలజిస్ట్ గా ఎన్ని ఇయర్స్ ఆఫ్ ఎక్స్పీరియన్స్ ఉందండి? సో ఐ డిడ్ మై MBBS, దాని తర్వాత MD డర్మటాలజీ చేశాను. ఇట్స్ బీన్ 5+ years ఐ బీన్ ఇన్ టు దిస్ ఫీల్డ్. అంటే MBBS కాకుండా ఓన్లీ ఇన్ టు డర్మటాలజీ ఆఫ్టర్ PG. ఇట్స్ బీన్ 5+ years అండ్ ఇట్ ఈస్ గోయింగ్ వెల్. అండ్ ఒకప్పుడు మీరు చదువుకునేటప్పుడు ఈ ప్రొఫెషన్కి లాంగ్ పీరియడ్లో ఇంత ఇంపాక్ట్ వస్తుందని ఎక్స్పెక్ట్ చేశారా? ఎస్. సో బేసిక్లీ నేను PG చేసే టైంలో మచ్ ఆఫ్ కాస్మెటాలజీ ఎక్స్పోజర్ లేదు మాకు, బికాజ్ మేము ప్రాపర్ హాస్పిటల్ సెట్టింగ్లో ఉంటాం కాబట్టి చాలా క్లినికల్ కేసెస్ చూస్తాం అనమాట. అంటే బర్న్స్ కేసెస్ కానీ, డిఫరెంట్ సోరియాసిస్ కేసెస్ కానీ, వీటిలో అన్ని క్లినికల్ కిందికి వస్తాయి. వేరాజ్ ఈ లేజర్స్ అని, ఈ కాస్మెటికల్ ట్రీట్మెంట్స్ అన్ని ఇప్పుడు రీసెంట్గా ట్రెండ్ అవుతున్నాయి కాబట్టి వీ హ్యావ్ టు బి అప్డేటెడ్
ఎడ్యుకేటెడ్ రిగార్డింగ్ దోస్ యాజ్ వెల్. సో ఆబ్వియస్లీ చాలా డ్రాస్టిక్ చేంజ్ ఉంది స్కిన్ కేర్ ఇండస్ట్రీలో, స్కిన్ ఎట్లా తీసుకుంటున్నారు జనాలు అన్న దాంట్లో. బట్ యా, బోత్ వేస్ ఇట్ ఈస్ డీసెంట్, ఇట్ ఈస్ గుడ్. ఎగ్జాక్ట్లీ, ఎందుకంటే అప్పట్లో చూస్తే ఎవరికైనా జ్వరం వస్తే హాస్పిటల్కి వెళ్ళేవాళ్ళు, ఏదైనా ఇబ్బంది ఉంటే వెళ్ళేవాళ్ళు. బట్ ఇప్పుడు అందంగా కనిపించడానికి కూడా వాక్ వెళ్తున్నారు. సో చాలా డ్రమాటిక్ చేంజ్ వచ్చింది. మీ ప్రకారము అంటే స్కిన్ కి డిఫరెంట్ అంటే ఒక ఏజ్ అంటే పుట్టినప్పటి నుంచి వృద్ధాప్యం ఓల్డ్ ఏజ్ వచ్చేంత వరకు ఈ స్కిన్ ట్రాన్స్ఫర్మేషన్ అనేది ఎన్ని వేరియస్ టైప్స్ లో జరుగుతుంది? ఓకే, సో ఫస్ట్ న్యూ బార్న్స్ ని తీసుకుంటే మనము లైక్ బేబీ స్కిన్ అంటాం. Exactly. లిటరలీ వాళ్ళ స్కిన్ చాలా ఫ్రెజైల్ ఉంటుంది, చాలా థిన్ ఉంటుంది, అసలు ఏమీ ఉండదు వాళ్ళ ఫేస్ లో. ఇట్ ఈస్ క్లీన్ అండ్ ఆల్, రైట్? బికాస్ అప్పుడప్పుడే వాళ్ళ స్కిన్ మెచ్యూర్ అవుతుంటుంది అండ్ ఆల్. కాబట్టి వెరస్ పెరుగుతున్న కొద్దీ ఏమవుతుందంటే వన్స్ ప్యూబర్టీ హిట్ అయినాక, టీనేజ్ ఇయర్స్ లో కానీ ప్యూబర్టీ హిట్ అయ్యాక చాలా హార్మోనల్ ఇష్యూస్ వస్తాయి, చాలా హార్మోన్స్ అటు ఇటు ఉంటాయి. కాబట్టి దట్ ఈస్ వేర్ ఆయిల్ ప్రొడక్షన్ అనేది స్టార్ట్ అవుతుంది, దట్ ఈస్ వేర్ స్కాల్ప్ హెయిర్ అనేది పడిపోవడం స్టార్ట్ అవుతుంది. సో ఆ వేలో ఏంటంటే ఎక్కువ ఆయిలీనెస్ చూస్తాం ఫేస్ మీద, ఎక్కువ డ్రై స్కిన్ చూస్తాము అండ్ ఆల్. అండ్ యాజ్ యూ గో ఒక 20-25 ఇయర్స్ దాటినాక స్కిన్ మెచ్యూర్ అవ్వడం స్టార్ట్ అవుతుంది. అంటే ప్రాపర్ పోర్స్ అన్ని ఇంకా ఎవిడెంట్ అవ్వడము, కొంచెం ఫైన్ లైన్స్ అన్ని ఎవిడెంట్ అవ్వడము. ఆ 30-35 వరకు ఈ చేంజెస్ ఉంటాయి. అండ్ 35 నుంచి ఏంటంటే కొంచెం స్కిన్ సాగింగ్, కొంచెం లూజ్ అవ్వడము, కొంచెం వ్రింకిల్స్ రావడం స్టార్ట్ అవ్వడం, ఫోర్ హెడ్ మీద వ్రింకిల్స్, ఐస్ చుట్టూ వ్రింకిల్స్ రావడము, ఇంకా డీహైడ్రేట్ అవ్వడం స్కిన్ చూస్తుంటాం. అండ్ యాజ్ యూ గో ఒక 40+, 50+ అన్న వాళ్ళకి ముడతలు ఈజీగా తెలిసిపోతాయి. ప్లస్ మనకి ఏజ్ అవుతున్న కొద్ది ఏమవుతుందంటే ఫేస్ ఫ్యాట్ తగ్గిపోతుంటది. అందుకనే మీరు పెద్దవాళ్ళని చూసుకుంటే కొంచెం హాలోనెస్ ఉంటుంది, అంటే కొంచెం లోపలికి ఉంటుంది, ఇక్కడ కొంచెం ఇలా లూజ్ స్కిన్ ఉంటుంది కింద అండ్ ఆల్. దీస్ ఆర్ ద చేంజెస్ యూ ఎక్స్పెక్ట్ యాజ్ లైక్ పెరుగుతున్న కొద్దీ, ఏజ్ అవుతున్న కొద్దీ లూజ్ స్కిన్ అనేది వస్తుంటుంది. కొలాజన్ ఇంటర్నల్ లెవెల్లో చూసుకుంటే ఏంటంటే కొలాజన్ అని ఉంటుంది, ఆ కొలాజన్ డిప్లీట్ అవుతూ ఉంటుంది అనమాట. సో ఈ కొలాజన్ ఈజ్ రెస్పాన్సిబుల్ ఫర్ లూజ్ స్కిన్, వ్రింకిలీ స్కిన్, మొత్తం కళ్ళ కింద బ్యాగ్స్ లాగా వచ్చేయడం, కంద కింద సంకెన్ ఐస్ లాగా వచ్చేయడం, అన్ని చేంజెస్ అవుతుంటాయి. స్కిన్ టైప్లో మేజర్ చేంజెస్ ఏం అవ్వవు. స్కిన్ టైప్ అంటే ఆయిలీ స్కిన్ టైప్ అని, కాంబినేషన్ స్కిన్ టైప్ అని, నార్మల్ స్కిన్ టైప్ అని, డ్రై స్కిన్ టైప్ అని ఉంటుంది. దాంట్లో మేజర్ చేంజెస్ ఏం అవ్వవు. ది స్కిన్ టైప్ చేంజెస్ ఇస్ మోర్ డిపెండెంట్ ఆన్ ఎన్విరాన్మెంటల్ చేంజెస్. అంటే వింటర్ లో కొందరికి స్కిన్ టైప్ మారిపోతుంది, కొంతమందికి ఆయిలీ ఉన్న వాళ్ళకి కూడా డ్రై అనిపిస్తుంది వింటర్ లో. వెరస్ సమ్మర్ లో వచ్చేసి చాలా మందికి గ్రీజీ, కొంచెం స్వెట్ వల్ల ఇంకా ఆయిలీ అనిపిస్తుంది. సో మోస్ట్లీ ఇట్ ఈస్ ఎన్విరాన్మెంటల్ బేస్డ్ దాన్ ఏజ్ బేస్డ్. ఓకే, బట్ ఇక్కడ టైప్స్ ఆఫ్ స్కిన్ లో మీరు చెప్పింది అర్థమైంది. మేల్ అండ్ ఫీమేల్ ఈ స్కిన్ కి ఏమైనా డిఫరెన్స్ ఉంటుందా? రైట్, సో మేల్ అండ్ ఫీమేల్ వచ్చేసరికి మేజర్గా ఏం చేంజెస్ ఉండవండి. మేజర్ వన్ అంటే స్పెక్యులర్ చేంజ్ ఏంటి అంటే మెయిల్లో ఆయిల్ గ్లాండ్స్ ఎక్కువ ఉంటాయి, అంటే ఆయిల్ ప్రొడక్షన్ అనేది ఎక్కువ ఉంటుంది ఫీమేల్స్కి కంపేర్ చేస్తే. సో దానివల్లనే ఈ ప్రోడక్ట్స్ అన్ని మెయిల్కి టార్గెట్ చేసే ప్రోడక్ట్స్ ఓవర్ స్ట్రిప్పింగ్ ఉంటాయి, ఎక్కువ డ్రై అవుట్ చేయడానికి ఫోకస్ చేస్తే. అదర్ దెన్ దిస్ మేజర్ చేంజెస్ ఏముండవు. కానీ ఫేషియల్ సిమెట్రీ అంటే ఫేషియల్ ప్లేస్మెంట్లో చూసుకుంటే మేల్కి ఇది బ్రాడర్ ఉంటుంది, వెరాస్ ఫీమేల్కి ఇలా డిఫైన్డ్ ఉంటుంది. వేర్ ఈ అంటే మనం 3 లెవెల్స్లో డివైడ్ చేస్తాం అనమాట. అప్పర్ ఫేస్, మిడ్ ఫేస్, లోవర్ ఫేస్ డివైడ్ చేస్తాం. అప్పర్ ఫేస్లో మేల్స్కి ఇది బ్రాడ్ ఉంటుంది, ఫీమేల్స్కి ఇది కొంచెం డిఫైన్డ్ ఉంటుంది. వెరాస్ కొంచెం జా లైన్ వచ్చేసి వాళ్ళకి డిఫైన్డ్ ఉంటుంది, మేల్స్కి ఇలా ప్రొజెక్టెడ్ ఉంటుంది అనమాట. ఈ స్ట్రక్చరల్ చేంజెస్ తప్ప స్కిన్ టైప్లో చేంజెస్ అంటే అలా ఏముండదు. ఫీమేల్స్కి ఎలా అయితే ఆయిలీ కాంబినేషన్ డ్రై ఉంటుందో మేల్స్లో కూడా ఆయిలీ కాంబినేషన్ డ్రైయే ఉంటాయి. So skin types are not different, but oil production is more in males. అండ్ ఇప్పుడు చైల్డ్ నుంచి మనం చూస్తుంటాం, అంటే లైక్ పుట్టిన పిల్లలకి బేసిక్ చిన్న ఏజ్ నుంచే పౌడర్స్ వేస్తుంటారు, లైక్ ఏదైనా కెమికల్స్ పూస్తుంటారు, కాటుకలు పెడుతుంటారు. అంటే ఏది రైట్ ఏజ్ అయినా అది? సో చిన్నప్పటి నుంచి ఐ వుడ్ సే ఏం స్కిన్ కేర్ చేయాలి, పౌడర్స్ కరెక్ట్ అయినా కాదా అంటే న్యూ బార్న్ బేబీస్కి జనరల్లీ ఏంటంటే వాళ్ళ స్కిన్ ఉండడమే చాలా డ్రై ఉంటుంది. బికాజ్ ఊమ్లో ఒక ఎన్విరాన్మెంట్ ఉంటుంది, బయటికి వచ్చాక ఒక ఎన్విరాన్మెంట్ ఉంటుంది. సో దానివల్ల స్కిన్ ఎక్స్ట్రా డ్రై అవుతుంది. కాబట్టి అందుకే మీరు చూసుకుంటే మదర్స్ ఆయిల్స్ అప్లై చేయడము, మాయిశ్చరైజర్స్ అప్లై చేయడం లాంటివి చేసుకుంటుంటారు. వేరస్ పౌడర్స్ ఎందుకు వేస్తారంటే ఇప్పుడు చిన్నపిల్లల్లో డైపర్స్ వేసే వాళ్ళకి డైపర్ ర్యాషెస్ వస్తుంటాయి. సో ఆ ర్యాష్ని కామ్ డౌన్ చేసుకోవడానికి పౌడర్స్ అవన్నీ అప్లై చేసుకోవచ్చు, ప్రాబ్లం లేదు. బట్ వెన్ ఇట్ కమ్స్ టు
ఫేస్ వరకు ఎంత మినిమల్ ఉంచగలిగితే అంత బెటర్. పౌడర్స్ అవసరం లేదు వాళ్ళకి, ఏ ఫెయిర్నెస్ క్రీమ్స్ అవసరం లేదు, అంటే తెల్లగా చేసేయాలి నా కిడ్నీ అన్న జోన్లోకి వెళ్ళకుండా జస్ట్ బేసిక్ ఫేస్ వాష్, మాయిశ్చరైజర్ లేదా సోప్ వాడితే సోప్ మాయిశ్చరైజ్ చేసుకోగలిగితే చాలు. ఇన్ఫ్యాక్ట్ చాలామంది సన్ స్క్రీన్స్ కూడా వాడమంటారు కిడ్స్లో. ఐ పర్సనలీ వుడెంట్ సజెస్ట్, బికాజ్ ఎనీవేస్ వాళ్ళు బయటికి వెళ్తారు, ఎనీవేస్ బయట ఆడుతుంటారని లెట్ దెమ్ బీ దెమ్సెల్వ్స్. వాళ్ళు అప్పుడు ఆ ఏజ్ నుంచి ఎక్కువ డంప్ చేసేసి వాళ్ళకి మెంటల్లీ ఒకటి క్రియేట్ చేసేసి ఇలా ఉండాలి ఇలా చూసుకోవాలి అన్నదానికన్నా లెట్ దెమ్ రీచ్ దర్ సర్టెన్ ఏజ్. ఒక టీనేజ్ ఇయర్స్ వరకు వచ్చే వరకు డోంట్ అప్లై ఎనీ ప్రోడక్ట్స్. పౌడర్స్ అయితే నేను డెఫినెట్లీ రికమెండ్ చేయను. నో టాల్కమ్ పౌడర్స్, నో స్కిన్ వైట్నింగ్ పౌడర్స్, నో ఫౌండేషన్ పౌడర్స్ అండ్ ఆల్ ఫర్ కిడ్స్. వన్స్ దే క్రాస్ 12 years, once they cross 15 years, okay, it is up to them, it is their choice. ఓకే, బట్ ఇక్కడ అంటే లైక్ టీనేజ్లో ఇలా ఉంటుంది, బట్ వెన్ అంటే స్కూలింగ్ అయిపోయాక ఇక్కడ నుంచి ఫేస్లో డ్రమాటిక్ చేంజెస్ స్టార్ట్ అవుతుంటుంది, పింపుల్స్ ఇలా వస్తుంటాయి. కొంతమంది ఏమంటారంటే పింపుల్స్ని గిల్లకూడదు అంటారు, ఇంకొంతమంది గిల్లేస్తుంటారు. సో ఈ పింపుల్ ఫేస్ని అంటే ఇన్ కేస్ ఈ చేంజెస్లో మనం ఏమన్నా దాన్ని డిస్టర్బ్ చేస్తే ఫేస్ వచ్చే పోస్చర్ మారిపోతుందా? సో ఫస్ట్ స్కిన్ ఎలా చేంజ్ అవుతుంది టీనేజ్ ఇయర్స్లో అంటే చాలా మందికి ఎప్పుడు లేని యాక్ని రావడం స్టార్ట్. యాక్ని అంటే పింపుల్స్, పెద్ద పెద్ద మచ్చలు, పెద్ద పెద్ద పస్ట్ఫిల్ లీజన్స్ లాగా వచ్చే ఛాన్స్ ఉంటుంది, ఇస్ వన్ థింగ్. సెకండ్ కన్సర్న్ ఏంటిది, పిగ్మెంటేషన్ అంటే నల్లదనం వచ్చేయడము, ప్యాచీ స్కిన్ వచ్చేయడము ఉంటుంది. నా ఫస్ట్ పింపుల్స్ చూసుకుంటే ఎందుకు ప్రెస్ చేయొద్దు, దాన్ని పినీస్తో కూర్చొద్దు అని ఎందుకు అంటామంటే స్కార్ ఫామ్ అవుతుంది. స్కార్ అంటే మచ్చ కాదు, మళ్ళీ గుంత. సో ఒక్కసారి స్కిన్ మీద గుంత ఫామ్ అయింది అంటే అది పర్మనెంట్. ఎన్ని ట్రీట్మెంట్స్ చేసినా సరే ఒక లెవెల్ వరకు ట్రీట్ చేయగలుగుతాం, కానీ కంప్లీట్గా మళ్ళీ టెక్స్చర్ లేకుండా ఇంత స్మూత్గా అయితే తీసుకురాలేం. సో ఆబ్వియస్లీ ప్రివెన్షన్ ఇస్ బెటర్ దెన్ క్యూర్ అంటాం. కాబట్టి ఎర్లియర్ ఏజెస్లోనే మీరు పస్ ఫీల్డ్ అదంతా మెడికేటెడ్ రేంజ్ వాటితో ట్రీట్ చేసుకోగలిగితే, అది అంటే ప్రిక్ చేయకుండా దాన్ని మ్యానిపులేట్ చేయకుండా ఉండగలిగితే ఈ కాంప్లికేషన్స్ తగ్గుతాయి, ఈజ్ వన్ థింగ్. సెకండ్ థింగ్, మచ్చబడే టెండెన్సీ ఈజ్ ఆల్సో లెస్సర్ వెన్ యూర్ నాట్ మ్యానిపులేటింగ్ ఇట్. అలా అని ఓన్లీ ప్రిక్కింగ్ వల్ల స్కార్స్ ఫామ్ అవుతాయి అంటే లేదు. ఇన్ జనరల్ మీరు అలానే వదిలేసారు అనుకోండి, నా స్కిన్ని న్యాచురల్గా వదిలేద్దాం, పింపుల్స్ ఉన్న వాళ్ళ గురించి న్యాచురల్గా వదిలేద్దాం అంటే నార్మల్ పింపుల్స్ ఉన్న వాళ్ళకి ఓకే, బట్ పెద్ద పెద్ద పస్ ఫిల్డ్ కొందరికి మొత్తం ఇదంతా వచ్చేసి ఉన్న వాళ్ళకి అది అలా వదిలేసి ట్రీట్ చేయకుండా ఉంటే మాత్రము మళ్ళీ స్కార్ అంటే గుంతపడే టెండెన్సీ అయితే వస్తుంది. సో అట్లీస్ట్ ఒక యాంటీబయాటిక్ క్రీమ్, యాంటీబయాటిక్ టాబ్లెట్, ఎందుకంటే ఆ పస్ని తగ్గించడానికి ట్రీట్ చేసుకోగలిగితే స్కార్ అయ్యే టెండెన్సీ తగ్గిద్ది అనమాట. సో అప్పుడు లాంగ్ రన్లో మీకు అంత ఎఫెక్ట్స్ ఉండవు, లాంగ్ రన్లో మళ్ళీ ఇది దాని మీద మీకు మెంటల్ బర్డెన్ ఉండదు. సో దిస్ వే ఐ టెల్ దెమ్ బెటర్ అవాయిడ్ పికింగ్ యువర్ యాక్ని, దాన్ని పస్ని ప్రెస్ చేసి తీసేసి లేదా న్యాచురల్ రెమెడీస్, కోల్గేట్ పేస్ట్ అని అవన్నీ పెట్టే బదులు ట్రీట్ ఇట్ ఇన్ అ మెడికల్ వే ఇస్ వన్ థింగ్. సెకండ్ థింగ్, పిగ్మెంటేషన్ ఉన్న వాళ్ళకి జనరల్ ఏం చేస్తారు, స్క్రబ్స్ చేస్తారు. ఈ టీనేజర్స్ మొత్తం స్క్రబ్స్ వాడేసి దాన్ని రబ్ చేసేసి అండ్ ఆల్ ఎవెన్చువలీ బాగానే ఉంటుంది. ఫస్ట్ కొన్ని రోజులలో ఏంటంటే మంచి వైట్ అయినట్టు అనిపిస్తారు లేదా పిగ్మెంటేషన్ తగ్గినట్టు అనిపిస్తుంది, బట్ మనం ఎంత ఫ్రిక్షన్ ఇస్తామో అంటే ఎంత రబ్ చేస్తామో అంత పిగ్మెంటేషన్ వచ్చే ఛాన్స్ ఉంటుంది ఫ్యూచర్లో. అండ్ కాన్స్టెంట్ బేసిస్ మీద ఇది అవుతే మళ్ళీ ఇది ట్రీట్ చేయడం కష్టం. సో బెటర్ ఏదైనా ఫస్ట్ స్టార్ట్ అయింది టీనేజ్ ఇయర్స్లో అనగానే ఇన్స్టాగ్రామ్ ఇన్ఫ్లుయెన్సర్స్ని చూసేవాళ్ళు ఒక డాక్టర్ దగ్గరికి వెళ్ళి గైడెన్స్ తీసుకొని నేను దీన్ని ఎలా ట్రీట్ చేసుకోగలుగుతాను అన్నది తెలుసుకొని మీరు మళ్ళీ వెళ్ళిన అవసరం లేదు. జస్ట్ ఐడియా పెట్టుకొని మీరు దానికి ప్రివెన్షన్ మెజర్ తీసుకుంటే లాంగ్ టర్మ్ ఎఫెక్ట్స్ ఉండవు. ఓకే, బట్ ఇక్కడ అంటే లైక్ చిన్న ఏజ్లో అంటే పేరెంట్స్ దగ్గర ఉంటాం కాబట్టి అంటే మేక్ ఓవర్ అంతా వాళ్ళు చూస్తారు. బట్ కాలేజ్ లైఫ్ ఇలాంటి చోటుకి వచ్చినప్పుడు ఏంటంటే బాగా కనిపించాలని ఆశతో చాలామంది అంటే రకరకాల క్రీమ్స్ ఇట్లాంటివన్నీ యూజ్ చేస్తుంటారు ఫేస్ మీద. మీ ప్రకారం రైట్ టైం ఎప్పుడు, అంటే ఎప్పుడు యూజ్ చేయాలి ఈ ఫేస్ మీద? లైక్ డిఫరెంట్ టైప్ ఆఫ్ ప్రోడక్ట్స్ వస్తుంటాయి, ఫెయిర్ అండ్ లవ్లీ అంటారు, ఇంకొకటి అంటారు. సో ఇవి ఎప్పటి నుంచి యూజ్ చేస్తే బెనిఫిట్? ఫెయిర్ అండ్ లవ్లీ అయితే కంప్లీట్గా యూజ్ చేయకూడదు, అసలే చేయకూడదు. బికాజ్ హైడ్రోక్వినాన్ అని ఉంటుంది. జనరల్గా ఫెయిర్ అండ్ లవ్లీ క్లెయిమ్ చేసేది ఏంటిది, స్కిన్ వైట్నింగ్ అని క్లెయిమ్ చేస్తారు, రైట్? ఫెయిర్ దాంట్లోనే ఉంది నేమ్లోనే. సో ఎనీ స్కిన్ వైట్నింగ్ అన్న క్లెయిమ్ చేసిన దాంట్లో ఎయిదర్ హైడ్రోక్వినాన్ ఉంటుంది లేదా స్టిరాయిడ్ అని ఒకటి ఉంటుంది. స్టిరాయిడ్ అంటే దాని మీద స్టిరాయిడ్ అని రాయరు ఎవరు, దానికి ఒక సర్టెన్ కెమికల్ నేమ్ ఉంటుంది. అంటే మోమిటజోన్ అంటాము, క్లోబిటజోల్ అంటాం. ఈ నేమ్స్ చూసుకోవాలి మనం. ఎందుకు అంటే ఇన్స్టెంట్గా చాలా ఫెయిర్నెస్ ఇస్తుంది ఇది, బట్ లాంగ్ టర్మ్లో సెటిల్ డౌన్ అయిపోయి పిగ్మెంటేషన్ ఇస్తుంది అనమాట.
సో జనరలీ ఇది అవాయిడ్ చేయమంటాం. రైట్ ఏజ్ టు స్టార్ట్ స్కిన్ కేర్, అసలు స్కిన్ కేర్ ఫీల్డ్లోకి రావాలి, కేర్ తీసుకోవాలి అన్నది మేబీ ఫ్రమ్ 15 years ఆఫ్ ఏజ్ యూ కెన్ స్టార్ట్ యువర్ స్కిన్ కేర్. అది కూడా మల్టిపుల్ సీరమ్స్ వాడేయాలి, 10 steps చేసేయాలి అని కాదు. బేసిక్ ఫస్ట్ స్టెప్ వచ్చేసి ఫేస్ వాష్, మాయిశ్చరైజర్, సన్ స్క్రీన్ చాలు. టీనేజర్స్కి ఇది మోర్ దెన్ ఎనఫ్. నైట్ క్రీమ్స్ అని, డే క్రీమ్స్ అని, సీరమ్స్ అని, టోనర్ అని, ఎసెన్స్ అని అవసరం లేదు అంటిల్ దే రీచ్ అ సర్టెన్ ఏజ్. ఒక 20 దాటారు, 21 దాటారు అన్నప్పుడు దే కెన్ ఇంట్రడ్యూస్ సీరమ్స్ లైక్ నియాసినమైడ్ సీరమ్, కోజిక్ యాసిడ్ బేస్డ్ సీరమ్స్. ఇవేంటి అసలు స్కిన్ కండిషన్స్ లేని వాళ్ళకి, టీనేజ్లో స్కిన్ కండిషన్స్ ఉన్నాయి, పింపుల్స్ ఉన్నాయి, పిగ్మెంటేషన్ ఉన్నాయి అన్న వాళ్ళకి వాట్ వీ డూ ఇస్ ఫస్ట్ లైఫ్ స్టైల్ మోడిఫికేషన్, డయటరీ ఫుడ్ హ్యాబిట్ చేంజెస్ మీద ఎక్కువ ఫోకస్ చేస్తాం. బికాస్ జనరల్గా ఏమనుకుంటారు ఇది ఎక్స్టర్నల్ కదా, ఎక్స్టర్నల్గా ట్రీట్ చేసుకుంటే సరిపోద్ది అంటారు. అది అలా వర్క్ అవ్వదు. ఇంటర్నల్గా మనం ఏం తింటున్నాం, ఏం కన్జ్యూమ్ చేస్తున్నాం దాన్ని బట్టే ఉంటుంది. కాబట్టి ఫస్ట్ అడ్రస్ ఇట్ ఇంటర్నలీ అండ్ దెన్ మెడికేటెడ్ క్రీమ్స్ వాడాలి. మళ్ళీ పింపుల్స్ వచ్చేసాయి కదా నీకు, డిఐవై చేసుకుంటా, ఇంట్లో రొటీన్ పెట్టుకొని ఏదో ఒకటి పెట్టేసుకుంటాను అనడం రాంగ్. అండ్ somewhere around 16 to 18 years of age where you see more acne, more pimples, so medicated creams వాడుకోగలితే చాలు అండర్ డాక్టర్స్ గైడెన్స్. లేదు అసలు కన్సర్న్ లేని వాళ్ళకి 18+ నుంచి స్టార్ట్ చేసినా పర్వాలేదు, నాట్ ఎ ప్రాబ్లం. అట్లీస్ట్ 1 step సన్ స్క్రీన్ వాడండి. అండ్ ఇప్పుడు మీరు చెప్పినప్పుడు నాకు అర్థమైంది, ఇప్పుడు స్కిన్స్లో కూడా లైక్ అంటే వైట్ టోన్లో కనిపించే వాళ్ళు ఉంటారు, బ్లాక్ టోన్లో కనిపించే వాళ్ళు ఉంటారు, చామంచాయలా కనిపించే వాళ్ళు ఉంటారు. సో ఇవేమన్నా డిఫరెన్సెస్ ఉంటాయా? ఇలా కనిపించే వాళ్ళు ఇట్లా ఉండాలి, ఇది యూజ్ చేయాలి అట్లా? ఎస్. సో స్కిన్ కలర్ని బట్టి కన్నా వాళ్ళ కన్సర్న్ని బట్టి యూజ్ చేయడం బెటర్. వన్ థింగ్, స్కిన్ కలర్ని బట్టి కన్నా స్కిన్ టైప్ని బట్టి, అంటే ఆయిలీ స్కిన్ ఉంది వీళ్ళకి అంటే ఇలాంటి రేంజ్ ఆఫ్ ప్రోడక్ట్. ఫర్ ఎగ్జాంపుల్ ఆయిలీ స్కిన్ ఉందనుకోండి, ఫేస్ వాష్ ఎక్కువ జెంటిల్ ఫేస్ వాషెస్ వాడొద్దు. ఆయిలీ స్కిన్ కానీ కాంబినేషన్ స్కిన్ వాళ్ళు కానీ కొంచెం డీప్ క్లెన్సింగ్ ఫేస్ వాషెస్ వాడాలి. వెరస్ డ్రై స్కిన్ ఉంది, నార్మల్ స్కిన్ ఉంది అన్న వాళ్ళు జెంటిల్ ఫేస్ వాషెస్ మనకు తెలిసిపోతుంది. ఇప్పుడు సపోజ్ ఒక నేమ్లో మీకు సెటాఫిల్ జెంటిల్ క్లెన్జర్ అని వచ్చేస్తుంది అంటే దట్ కెన్ బి యూజ్డ్ బై డ్రై స్కిన్ పీపుల్ ఆర్ నార్మల్ స్కిన్ పీపుల్. డీప్ ఫోమింగ్ క్లెన్జర్స్ అని వస్తాయి, అవి ఆయిలీ స్కిన్ పీపుల్ కానీ కాంబినేషన్ వాళ్ళు కానీ వాడొచ్చు. ఇది ఫేస్ వాష్కి. కమింగ్ టు ద మాయిశ్చరైజర్, మాయిశ్చరైజర్ ఓన్లీ డ్రై స్కిన్ వాడాలని రూల్ లేదు. ఇట్ కెన్ బి యూజ్డ్ బై ఆయిలీ స్కిన్ టైప్ ఆల్సో. కానీ కన్సిస్టెన్సీ అంటే థిక్నెస్ ఆఫ్ ద మాయిశ్చరైజర్ని బట్టి ఉంటుంది. సమ్మన్ విత్ ఆయిలీ స్కిన్ టైప్, సమ్మన్ విత్ కాంబినేషన్ స్కిన్ టైప్, జెల్ బేస్డ్ అంటే ట్రాన్స్పరెంట్ ఉంటాయి కదా మాయిశ్చరైజర్స్, అది వాడాలి. వెరస్ డ్రై స్కిన్ టైప్ కానీ నార్మల్ స్కిన్ టైప్ వాళ్ళు కానీ క్రీమ్ బేస్డ్ ఆర్ లోషన్ బేస్డ్ వాడాలి, ఎందుకంటే వాళ్ళకి థిక్ మాయిశ్చరైజర్స్ ఆర్ నీడెడ్. నెక్స్ట్ స్టెప్ ఇస్ సన్ స్క్రీన్. సో సన్ స్క్రీన్లో మళ్ళీ సన్ స్క్రీన్లో థిక్నెస్ వేరియేషన్ కన్నా ఫిజికల్ ఫిల్టర్స్, కెమికల్ ఫిల్టర్స్ అని ఉంటాయి ఇస్ వన్ థింగ్. సెకండ్ థింగ్ సిలికాన్ బేస్డ్ సన్ స్క్రీన్ అని, టింటెడ్ సన్ స్క్రీన్స్ అండ్ డిఫరెంట్ రేంజ్ ఆఫ్ సన్ స్క్రీన్స్ ఉంటాయి. సమ్మన్ విత్ యాక్నీ అంటే పింపుల్స్, సమ్మన్ విత్ ఆయిలీ స్కిన్ టైప్, సమ్మన్ విత్ కాంబినేషన్ స్కిన్ టైప్ అన్న వాళ్ళు ఎక్కువ గ్రీజీ ఉన్న సన్ స్క్రీన్స్ వాడకూడదు. అండ్ దాని మీద రాసి ఉంటుంది కొమిడోజెనికా, నాన్ కొమిడోజెనికా. కొమిడోజెనిక్ అంటే బ్లాక్ హెడ్స్ వైట్ హెడ్స్ ఇచ్చేదన్నమాట, అంటే క్లాగ్ చేసేదన్నమాట. నాన్ కొమిడోజెనిక్ అంటే పింపుల్స్ రాకుండా పింపుల్స్ వాళ్ళల్లో కూడా వాడుకోవచ్చు అని. సో ఇట్ విల్ బీ మెన్షన్. సో అలాంటి ఇంగ్రీడియంట్స్ చూసుకొని వాడగలితే ఈజ్ బెటర్. డ్రై స్కిన్ వాళ్ళు నేను ఏం చెప్తాను, డ్రై స్కిన్ అండ్ నార్మల్ స్కిన్ వాళ్ళు ఆర్ బ్లెస్డ్ పీపుల్. అంటే వాళ్ళు ఎంత వాడినా సరే అంత ఇరిటేట్ అవ్వరు, దే కెన్ యూజ్ ఇట్, నాట్ అ ప్రాబ్లం. సో ఈ బేసిక్ స్టెప్స్ చూసుకోగలితే చాలు. అండ్ నైట్ రొటీన్ వచ్చేసి డోంట్ జంప్ ఇన్ టు సీరమ్స్, డోంట్ జంప్ ఇన్ టు టోనర్స్ అండ్ ఎసెన్షియల్ సెట్, బికాస్ అవి ఎలా రియాక్ట్ అవుతాయి మనకు తెలీదు, దాంట్లో ఏం ఇంగ్రీడియంట్స్ ఉన్నాయో తెలీదు. సో స్కిన్ టైప్ని బట్టి ప్రోడక్ట్ యూసేజ్ ఉండాలి, కానీ స్కిన్ కలర్ని బట్టి ఉండదు. బికాస్ ఒక ప్రోడక్ట్ వాడాము అంటే స్కిన్ కలర్ అయితే మారదు, బికాస్ జెనెటిక్స్లో లేనిది న్యాచురల్గా మనం ప్రోడక్ట్ యూజ్ చేయడం వల్ల స్కిన్ అయితే వైట్ అయిపోదు. దట్ ఈస్ అ మిత్. సో దెర్ ఇస్ నో స్కిన్ వైటనింగ్ ఎట్ ఆల్. దెర్ ఇస్ ఓన్లీ మీ జెనెటిక్ కలర్ని ఇంకొంచెం ఎన్హాన్స్ చేసుకోవచ్చు, కొంచెం ఈవెన్ టోన్ చేసుకోవచ్చు అనడానికి ప్రోడక్ట్స్ హెల్ప్ చేస్తాయి తప్ప కంప్లీట్ డ్రాస్టిక్గా చామంచాయ ఉన్న వాళ్ళని మొత్తం ఫేర్ అయితే చేయవు ప్రోడక్ట్స్. ఓకే, బట్ ఇక్కడ ఒకటి గమనిస్తామని అంటే కొంతమందిని లైక్ ఇప్పుడు క్లినిక్స్కి వెళ్తారు, డర్మటాలజిస్ట్ దగ్గరికి వెళ్ళక ముందే బేసిక్గా ఆన్లైన్లో ఎవరినో చూసి ఏదైనా ప్రోడక్ట్ పర్చేస్ చేసుకోవాలంటే 2000లో ఉంటుంది, 20,000లో ఉంటుంది, 10,000లో ఉంటుంది. ఈ ప్రోడక్ట్ ప్రైస్ ఇంత డిఫరెన్సెస్ ఉంటాయి కదా, బట్ దాని ప్రభావం ఎలా ఉంటుంది అంటే 200 కానీ 20,000 కానీ డిఫరెన్స్ ఎక్కువ ఉంటుందా? ప్రోడక్ట్ వైజ్ చూసుకుంటే జనరలీ బయట కన్సెప్షన్ ఎలా ఉంది పీపుల్ అంటే ఎక్కువ మనీ పెడితే మంచి ప్రోడక్ట్, తక్కువ మనీ పెడితే
చీప్ ప్రోడక్ట్ అన్నట్టు చూస్తారు, కానీ రియాలిటీ అది కాదు. ప్రోడక్ట్ ప్రైస్ కన్నా ప్రోడక్ట్లో ఏం ఇంగ్రీడియంట్స్ ఉన్నవి అని చూసుకోవాలన్నమాట. అంటే జనరలీ ఇవి టెక్నికల్ టర్మ్స్, అంటే హైపో అలర్జిక్ అని ఉంటుందన్నమాట. అంటే లైక్ తక్కువ సెన్సిటివిటీ, అంటే తక్కువ ర్యాష్ ఇచ్చే టెండెన్సీ ఉన్నది చూసుకోవాలి. మంచి ఇంగ్రీడియంట్స్, ఇప్పుడు మాయిశ్చరైజర్ అంటే దాంట్లో మనకు వైటమిన్ సి అవసరం లేదు, నియాసినమైడ్ అవసరం లేదు. మాయిశ్చరైజర్ అంటే సెరమైడ్స్ ఉన్నాయా లేదా, సన్ స్క్రీన్ అంటే ఒక ఫిజికల్ ఫిల్టర్ అంటే జింక్ ఆక్సైడ్ ఉందా, టైటానియం డైఆక్సైడ్ ఉందా, ఇవి చూసుకోవాలి తప్ప ప్రైస్ ఎక్కువ ఉంది కదా సో నేను ఎక్కువ ప్రైస్ పెడితే ఎక్కువ మంచి స్కిన్ వస్తుంది అన్నది ఏమి ఉండదు. బేసిక్ 200 ప్రోడక్ట్ అది మంచి ఇంగ్రీడియంట్ ఉంటే వాడుకోవచ్చు. అది మీకు సెట్ అవుతుంది అంటే ఖచ్చితంగా వాడుకోవచ్చు. మాయిశ్చరైజర్ ఇప్పుడు సపోజ్ బయట మీకు ఫార్మసీలో తీసుకున్నవి ఏవి 500 అబోవ్ ఉండవు ఇన్ జనరల్, లేదా 800 అబోవ్ ఉండవు. మనం రొటీన్గా బయట ఆన్లైన్లో చూసే మాయిశ్చరైజర్స్ లేదా ఇప్పుడు కొత్తగా వస్తున్నవన్నీ 1200 1300 అలా ఉంటాయి. సో ఎక్కువ ప్రైస్ పెడితే మంచిగా అయిపోద్ది, వెల్ మాయిశ్చరైజ్డ్ అయిపోద్ది స్కిన్ అని కాదు. ఇప్పుడు సపోజ్ ఫర్ ఎగ్జాంపుల్ సెబామెడ్ మాయిశ్చరైజర్ ఉంది, అది జెల్ బేస్డ్ మాయిశ్చరైజర్, నాకు తెలిసి ఒక 300-400 రేంజ్లో ఉంటుంది. ఇట్స్ అ వెరీ గుడ్ మాయిశ్చరైజర్, యూ కెన్ యూజ్ ఇట్. ఎందుకు, దాంట్లో ఇంగ్రీడియంట్స్ మంచిగా ఉన్నాయి, దాంట్లో వైటమిన్ ఈ, ప్యాంటోథినాల్ అని కామింగ్ ఇంగ్రీడియంట్స్ ఉన్నాయి కాబట్టి గుడ్. సో డోంట్ గో బై ప్రైజెస్ ఎట్ ఆల్, ఎనీ ప్రైజ్ ఇస్ ఓకే ఇఫ్ ద ఇంగ్రీడియంట్స్ ఆర్ గుడ్ అండ్ మీకు సెట్ అవుతుంది. అదంటే కొన్నిసార్లు 5000 పెట్టి కొంటారు, ప్రోడక్ట్ సెట్ అవ్వదు, ఇట్ విల్ గో వేస్ట్ ఓన్లీ, రైట్? బికాజ్ అది ప్రోడక్ట్లో తప్పు కన్నా ఆ ఇంగ్రీడియంట్స్లో తప్పు ఉంది. బట్ ఇప్పుడు సన్ స్క్రీన్ గురించి చెప్తుంటారు, అంటే ప్రతి ఒక్క డర్మటాలజిస్ట్ కూడా మ్యాక్సిమం చెప్పేది ఏంటంటే సన్ స్క్రీన్ ఉంటేనే బయటికి వెళ్ళండి, స్కిన్ని ప్రొటెక్ట్ చేస్తుంది అంటారు. బట్ ఇది ఎన్ని అవర్స్ వరకు ప్రొటెక్ట్ చేస్తుంది అండ్ దీంట్లో ఏది పిక్ చేయాలంటే SPFF ఉంటుంది, SPFF 250 ఒకటి కనిపిస్తుంది. అండ్ దీంట్లో కూడా నాకున్న డౌట్ ఏంటంటే కొన్ని ఫారెన్ బ్రాండ్స్ ఇక్కడ సేల్ చేస్తుంటారు, అది ఇండియన్ స్కిన్కి ఎట్లా సెట్ అవుతుందని వాళ్ళకి ఎలా తెలుస్తుంది? సో సన్ స్క్రీన్కి స్పెసిఫిక్గా వస్తే వన్ థింగ్, 2 ఫిల్టర్స్ ఉంటాయని చెప్పాను. ఫిజికల్ ఫిల్టర్స్ ఒకటి, కెమికల్ అనగానే మళ్ళీ ఇది కెమికల్ ఇంగ్రీడియంట్స్ అని కాదు, ఫిజికల్ ఫిల్టర్స్లో అయినా కెమికల్ ఇంగ్రీడియంట్స్ ఉంటాయి, రైట్? సో ఫస్ట్ వచ్చేసి సన్ స్క్రీన్ ఎలా చూస్ చేసుకోవాలి. SPF అంటే సన్ ప్రొటెక్షన్ ఫ్యాక్టర్ అంటాం. సన్ ప్రొటెక్షన్ ఫ్యాక్టర్ అంటే మన సన్లోంచి చాలా డిఫరెంట్ రేస్ వస్తాయండి. UVA అని ఉంటుంది, UVB అని ఉంటుంది, విజిబుల్ లైట్ అని ఉంటుంది, ఇన్ఫ్రారెడ్, మల్టిపుల్ వేవ్ లెంగ్త్స్ ఆఫ్ లైట్ ఉంటాయి. మనం మేజర్గా కన్సర్న్ దేనికి ఉండాలి, UVAకి UVBకి కొంచెం అమౌంట్ వరకు విజిబుల్ లైట్కి కన్సర్న్ ఉండాలి. సో SPF విల్ బ్లాక్ UVB. UVB జనరలీ ఉండేది US-లో వాళ్ళకి క్యాన్సరస్ పొటెన్షియల్, ఎందుకంటే స్కిన్ క్యాన్సర్స్ ఎక్కువ అక్కడ, అందుకనే వాళ్ళు UVB అంటే SPF మీద ఎక్కువ ఫోకస్ చేస్తారు. అందుకే 50+ SPF, 100+ SPF అంటారు. మనం ఏంటి UVA మీద కన్సర్న్ ఉండాలి. UVA దానికి పిగ్మెంటేషన్ పొటెన్షియల్ ఎక్కువ అనమాట, అంటే వెంటనే ట్యాన్ అయిపోవడం, వెంటనే పిగ్మెంటేషన్ వచ్చేయడం అనే పొటెన్షియల్ ఉంటుంది. కాబట్టి మనం UVA చూసుకోవాలి. ఇది సన్ స్క్రీన్ మీద ఎలా ఉంటుంది, SPF 50, 30, 40 అదొకటి. సెకండ్ థింగ్ PA ఫ్యాక్టర్ అని ఉంటుంది, PA++, PA3+, PA4+, లేదా కొన్నిసార్లు UV అని రాసి సర్కిల్ చేసి ఉంటుంది. సో ఈ 2 మెయిన్ ఫ్యాక్టర్స్ మీరు చూసుకోగలగాలి. థర్డ్ ఫ్యాక్టర్ వచ్చేసి విజిబుల్ లైట్ ప్రొటెక్షన్ అని ఉంటుంది, దాంట్లో HEVL కానీ HEV కానీ ఉంటుంది, ఇది చూసుకోండి. దట్స్ ఆల్. ఇవి మేజర్ 3 చూసుకోగలిగితే చాలు. అండ్ నౌ ఫిజికల్ ఫిల్టర్ ఎలా ఉంది, మనకి కెమికల్ ఫిల్టర్ అంటే 2 మెయిన్ ఇంగ్రీడియంట్స్ చూసుకోండి. జింక్ ఆక్సైడ్ అని ఒకటి ఉంటుంది, టైటానియం డైఆక్సైడ్ అని ఒకటి ఉంటుంది. ఈ 2 చూసుకొని, ఈ 2 ఉంటే అది సేఫ్ సన్ స్క్రీన్. ఆక్సిబెంజోన్ అని ఆక్టిక్రిలిన్ అని ఉంటే కొంచెం తక్కువ అవాయిడ్ చేస్తే బెటర్. ఆక్సిబెంజోన్ జనరలీ బ్యాన్ చేశారు యూజ్ చేయడం బికాస్ ఆఫ్ ద ఎఫెక్ట్స్ అండ్ ఆల్. సో సన్ స్క్రీన్ కంపల్సరీ వాడాలా, బయటికి వెళ్ళినప్పుడు మస్ట్ అంటే జనరలీ మనకు క్యాన్సరస్ పొటెన్షియల్ అంత ఉండదు, బట్ పిగ్మెంట్ అయ్యే పొటెన్షియల్ ఉంటుంది. కాబట్టి ఇఫ్ దట్ ఈస్ యువర్ ప్రయారిటీ, అంటే మీరు పిగ్మెంట్ అవ్వద్దు, ట్యాన్ అవ్వద్దు, ఎక్కువ నల్లగా కనిపించొద్దు అంటే ఖచ్చితంగా సన్ స్క్రీన్ వాడాలి. సన్ స్క్రీన్ పెట్టుకొనే బయటికి వెళ్ళాలి. ఫిజికల్ సన్ స్క్రీన్ అయితే ఒక 1/2 అవర్ ముందు, కెమికల్ అయితే ఒక 1/2 అవర్ ముందు పెట్టుకొని వెళ్ళమంటాం. లేదు అని అంటే వెంటనే పెట్టుకొని కూడా వెళ్ళాలి. అండ్ ఎంత ఫ్రీక్వెంట్గా అప్లై చేయాలి, అంతకుముందు గైడ్ లైన్స్ ఏం చెప్పేవంటే వన్స్ ఇన్ ఎవ్రీ 3 అవర్స్ అప్లై చేసుకోవాలి అనేవాళ్ళు. బట్ నౌ రీసెంట్ గైడ్ లైన్స్ ఏంటి అంటే ఎనీవేర్ SPF 30 అబౌవ్ ఆర్ SPF 50 అబౌవ్ ఉన్నవి ఒక 6 to 7 అవర్స్ వరకు యాక్ట్ అవుతాయి, అంటే మన స్కిన్ లెవెల్లోనే ఉంటాయి అన్నమాట. కొన్ని స్టడీస్ చేసి అబ్జర్వ్ చేసి చూసినాక 8 అవర్స్ తర్వాత కూడా మన సన్ స్క్రీన్ ఉంది. కాకపోతే ఇప్పుడు SPF 50 వాడారు అనుకోండి, అది కొంచెం SPF 40కి వస్తుంది ఆఫ్టర్ 6 అవర్స్. సో మేబీ మీరు స్ట్రాంగ్గా సన్కి ఎక్స్పోజ్ అవ్వట్లేదు, హోమ్ టు ఆఫీస్, ఆఫీస్ టు హోమ్ వెళ్తున్నారంటే 1 time అప్లికేషన్ ఈజ్ ఓకే.
లేదు మీరు వెకేషన్లో ఉన్నారు, కాన్స్టెంట్ సన్ ఎక్స్పోజర్ ఉంటుందంటే మేబీ ట్వైస్ అప్లికేషన్ 4 hours అపార్ట్ అప్లై చేసుకోగలిగితే చాలు. అండ్ ఈవినింగ్ టైం సన్ స్క్రీన్ అవసరం లేదు ఆఫ్టర్ 5, రైట్? చెప్పండి. సో అండ్ ఇంకొకటి మార్నింగ్ టైమ్స్ జిమ్కి వెళ్ళే వాళ్ళు లేదా వాకింగ్కి వెళ్ళే వాళ్ళు సన్ స్క్రీన్ వాడాలా అంటే ఇన్ జనరల్ మన ఫోన్లో వచ్చేస్తుంది యూవీ ఇండెక్స్ అని ఉంటుంది. యూవీ ఇండెక్స్ <3 ఉంటే సన్ స్క్రీన్ అవసరం లేదు. యూవీ ఇండెక్స్ more than 3 ఉంటే సన్ స్క్రీన్ అవసరం. సో అది చూసుకొని మీరు చేసుకోగలితే, బికాజ్ మార్నింగ్ 6కి యూవీ ఇండెక్స్ ఉండదు, 0 చూపిస్తుంది. సో మీరు సన్ స్క్రీన్ పెట్టుకోకుండా వెళ్ళినా ప్రాబ్లం లేదు. సమ్వేర్ 8 నుంచి మనకి స్ట్రాంగ్ రేస్ స్టార్ట్ అవుతాయి కాబట్టి 8 to 8:30 is the time where you apply sunscreen if you're going out. అండ్ ఇందులో అంటే ఇప్పుడు సన్కి ఎక్స్పోజ్ అవుతున్నప్పుడు విటమిన్ డి ఎఫిషియన్సీ ఉన్న వాళ్ళు అంటే తక్కువ ఉన్న వాళ్ళు ఎక్స్పోజ్ చేసుకుంటే బాగుంటుంది స్కిన్కి అంటారు కదా, ఇది ఎంతవరకు రిజల్ట్ ఇస్తుంది? సో వైటమిన్ డి అనేది మన ఇండియన్ స్కిన్ టైప్స్లో వాళ్ళు ఎంత ఎక్స్పోజర్ ఉన్నా ఎంత లేకున్నా సరే డెఫిషియన్సీ అయితే ఖచ్చితం. ఇప్పుడు నేనెళ్ళి చెక్ చేయించుకున్నా సరే వైటమిన్ డి డెఫిషియన్సీ ఖచ్చితంగా బయటకు వస్తుంది. ఇది ఎందుకు అంటే కొన్ని స్టడీస్ చేశారనమాట. కొన్ని స్టడీస్లో లేబర్ వర్కర్స్ ఉంటారు కదా, బయట ఎక్కువ హార్డ్ వర్క్ చేసి బయట వర్క్ చేసే వాళ్ళు ఏంటి కాన్స్టెంట్గా సన్ ఎక్స్పోజర్ ఉంటుంది వాళ్ళకి. వాళ్ళల్లో టెస్ట్ చేసినా సరే వైటమిన్ డి డెఫిషియన్సీ ఉంది. సో ఇది ప్రూవెన్ స్టడీస్, చాలా స్టడీస్ వచ్చాయన్నమాట దీని మీద. ఇది ఎందుకు అంటే మన స్కిన్ టైప్, ఇండియన్ స్కిన్ టైప్, వాళ్ళు ఎంత ఫెయిర్ ఉండనివ్వండి ఎంత డార్క్ ఉండనివ్వండి, మెలనిన్ అనేది మనకు ఉంటుంది, రైట్? సో ఈ మెలనిన్ ఈజ్ అ ప్రొటెక్టింగ్ ఫ్యాక్టర్. అంటే మనకి ఎండ నుంచి రాకుండా ఒక అంబ్రెల్లా లాగా ఓపెన్ అవుతుంది అనమాట అది. సో యూవీ రేస్ రాకుండా ప్రొటెక్ట్ చేస్తుంది. సో జనరలీ మనకు వైటమిన్ డి రావాలంటే యూవీబీ నుంచి రావాలి. సో మెలానిన్ ప్రొటెక్ట్ చేసేదే యూవీబీ నుంచి. సో ఎంత సన్ ఎక్స్పోజర్ ఉన్నా సరే కొంచెం లెవెల్ ఆఫ్ డెఫిషియన్సీ ఎక్స్పెక్టెడ్, బికాజ్ మన న్యాచురల్ మెలానిన్ వల్ల, ఏదో మనం టాపికల్గా అప్లై చేసే దాని వల్ల కాదు. డెఫిషియన్సీ కరెక్ట్ అవుతుందా సన్ ఎక్స్పోజర్ అంటే 2 things. డెఫిషియన్సీ ఉన్న వాళ్ళు ఓన్లీ సన్ ఎక్స్పోజర్ అవుతే మాత్రం కరెక్ట్ అవ్వదు. డెఫిషియన్సీ ఉన్న వాళ్ళు అంటే 10 below 20 below ఉన్న వాళ్ళు సప్లిమెంట్స్ తీసుకోవాలి, వైటమిన్ డి సప్లిమెంట్స్ వీక్లీ వన్స్ తీసుకోమని అడ్వైస్ చేస్తాము. దాని తర్వాత ఎవ్రీడే ఒక 15 minutes ఆఫ్ సన్ ఎక్స్పోజర్, లేదా హ్యాండ్స్ ఎక్స్పోజ్ చేయడం కానీ లెగ్స్, హోల్ బాడీ ఎక్స్పోజ్ చేయని అవసరం లేదు, హ్యాండ్స్ ఎక్స్పోజ్ చేయడం కానీ లెగ్స్ ఎక్స్పోజ్ చేయడం కానీ చేస్తే గుడ్. అండ్ అది కూడా మార్నింగ్ సన్ కాదు, 10 to 2 PM సన్లో. 10 AM to 2 PM ఇస్ ద స్పెసిఫిక్ టైం. యూవీబీ అక్కడ స్ట్రాంగ్ ఉంటుంది అనమాట. 10 AM ముందు మీకు 10 AM ముందు మీకు అంత స్ట్రాంగ్ యూవీబీ ఉండదు. మనకు వైటమిన్ డి రావాలంటే యూవీబీ కావాలి. సో 10 to 2 PM మధ్యలో మీరు హ్యాండ్స్ కానీ లెగ్స్ కానీ ఒక 15 to 20 minutes ఎక్స్పోజ్ చేసుకోగలిగితే దట్ విల్ హెల్ప్ టు సింథసైజ్ వైటమిన్ డి. అండ్ కొంతమంది ఏంటంటే ఇప్పుడు ర్యాండమ్గా డేలో ఒక 9 times వరకు ట్రై చేస్తుంటారు ఏదైనా ప్రోడక్ట్స్ యూజ్ చేయడం. కొంతమంది లైక్ 1 hourకి ఒకసారి వాటర్తో ఫేస్ వాష్ చేసుకుంటా లైక్ స్కిన్ని క్లీన్ చేసుకుంటుంటారు కదా, ఏది పర్ఫెక్ట్గా పనిచేస్తుంది? స్కిన్ క్లీనింగ్ అయితే క్లెన్స్ చేసుకోవడం, ఫేస్ వాష్ చేసుకోవడం ట్వైస్ a day కన్నా ఎక్కువ సజెస్ట్ చేయండి. అది కూడా మార్నింగ్ ఒకసారి నైట్ ఒకసారి. ఎందుకు అంటే మార్నింగ్ ఆబ్వియస్లీ మనం నైట్ టైం పడుకొని లేసినాక ఫ్రెష్ కనిపించడానికి వాష్ చేసుకుంటాము అండ్ దెన్ యూ అప్లై వాట్ ఎవర్ మాయిశ్చరైజర్ సన్ స్క్రీన్ అండ్ గో అవుట్. బయటికి వెళ్ళినప్పుడు దేర్ ఇస్ గుడ్ అమౌంట్ ఆఫ్ పొల్యూషన్ ఎక్స్పోజర్ అని ఉంటుంది. మన మేకప్ ప్రోడక్ట్స్ పెట్టుకుంటారు కొందరు ఉమెన్ ఆఫీస్కి వెళ్ళేటప్పుడు అండ్ ఆల్. సో నైట్ టైంకి వచ్చే వరకు ఏమవుతుందంటే మన స్కిన్ ఆయిల్స్ ఎక్కువ ప్రొడ్యూస్ చేస్తుంది త్రూ అవుట్ ద డే. అందుకనే మీరు ఈవినింగ్ టైం చూసుకుంటే కొంచెం గ్రీజీ అవుతుంది, కొంచెం డల్ అయిపోతుంది స్కిన్. సో ఈ డల్నెస్ గ్రీజీనెస్ తీసేయడానికి మీరు ఇంటికి వచ్చినాక ఇంకొకసారి వాష్ చేసుకుంటే సరిపోతుంది. దట్ ఈస్ కాల్డ్ డీప్ క్లెన్జింగ్. అంటే ఆయిల్స్ మేకప్ అదంతా తీసేయడానికి. ఈ మధ్యలో 10 times వాష్ చేసుకోవాలా లేదా ప్రతిసారి అంటే దట్ ఈస్ వద్దు అన్న దానికన్నా నాట్ అడ్వైజబుల్. ఎందుకు అంటే ఓవర్ డ్రై చేసేస్తుంది స్కిన్ని. ఈ ఓవర్ డ్రై చేసే ప్రాసెస్లో మీ బాడీ ఏమనుకుంటుంది, ఓ నా స్కిన్ డ్రై అయిపోతుంది అంటే ఎక్కువ ఆయిల్ ప్రొడ్యూస్ చేయాలి అన్నట్టు కంపెన్సేట్ చేయడానికి ట్రై చేస్తుంది. సో డెఫినెట్లీ ఐ వుడెంట్ సజెస్ట్ వాషింగ్ ఇట్ మల్టిపుల్ టైమ్స్. మీకు అంత గ్రీజీ అనిపిస్తే టిష్యూ పేపర్ తీసుకొని జస్ట్ డ్యాబ్ చేసుకుంటే సరిపోతుంది. బట్ more than twice అయితే నేను రికమెండ్ చేయను. మహా అయితే 3 times ఇఫ్ యూర్ గోయింగ్ అవుట్ టూ ఫ్రీక్వెంట్లీ, బట్ నాట్ మోర్ దెన్ దిస్. అండ్ మీరు అన్నట్లు చూస్తే ఇప్పుడు పింపుల్స్ ఇలాంటివి వస్తుంటాయి యాక్నీవి, సో అలాంటి వాళ్ళు మిల్క్ యూజ్ చేయకూడదు అంటారు, అది నిజమేనా? రైట్. సో మిల్క్ జనరల్ కన్జంప్షన్ అవాయిడ్ చేయమంటాం ఫర్ పీపుల్ విత్ పింపుల్స్. యాక్నీ ఉన్న వాళ్ళకి ఎందుకు అంటే ఇప్పుడు మిల్క్ మనకి ఎక్కడి నుంచి ఎయిదర్ కౌస్ మిల్క్ ఆర్ బఫెలోస్ మిల్క్, రైట్? ఇప్పుడు కౌ ఎక్కువ మిల్క్ ప్రొడ్యూస్ చేయడానికి లేదా బఫెలో ఎక్కువ మిల్క్ ప్రొడ్యూస్ చేయడానికి ఇంజెక్షన్స్ ఇస్తాం, స్టిరాయిడ్ ఇంజెక్షన్స్ ఇస్తారు ఇన్ జనరల్, రైట్? దీస్ ఆర్ సెక్రీటెడ్ ఇన్ టు ద మిల్క్. సో అదే మిల్క్ మనం కన్జ్యూమ్ చేస్తున్నాం.
ఈ వాట్ ఎవర్ ఇంజెక్షన్స్ ఆర్ గివెన్ హార్మోన్స్ ఇస్తాం కాబట్టి దోస్ హార్మోన్స్ విల్ ఇంక్రీజ్ యువర్ యాక్ని, పింపుల్స్ని పెంచుతుంది కాబట్టి వీ ఆస్ దెమ్ టు అవాయిడ్ మిల్క్ డెరివేటివ్స్ లైక్ పన్నీర్ అని, యోగర్ట్ అని, ఈ చీజ్ అని, ఇవన్నీ అవాయిడ్ చేయమని చెప్తాం బికాస్ దే హ్యావ్ పొటెన్షియల్ టు గివ్ యూ యాక్ని. పింపుల్స్ ఇంకెక్కువ చేస్తుంది. ఇది మోస్ట్ ఆఫ్ మై పేషెంట్స్, పింపుల్స్ ఉన్న పేషెంట్స్ వాళ్ళే చెప్తారు, మిల్క్ తగ్గించానా యాక్ని 50% క్లియర్ అయింది అని, బికాస్ దట్ ఈస్ అ ట్రిగర్. సో ఎవరైనా యాక్ని ఉన్న వాళ్ళు ఇది ట్రై చేయగలిగితే స్టాప్ మిల్క్, 30% యాక్ని అన్న క్లియర్ అవుతుంది. 30%? ఎస్. ఓకే. అండ్ ఇప్పుడున్న యంగ్స్టర్స్ ఏంటంటే బిఫోర్ మ్యారేజే చాలా మంది గుడ్ లుకింగ్ ఉండాలి, బాగా ఫెయిర్నెస్ కనిపించాలి, ఇన్ కేస్ అంటే బొటాక్స్ కానీ ఫిల్లర్స్ కానీ ఇట్లాంటివి ఎక్కువగా యూజ్ చేస్తుంటారు కదా. సో ఇవి ఒక అంటే బిఫోర్ 30 ఎంతవరకు నెసరీ? బొటాక్స్ ఫిల్లర్స్ బిఫోర్ 30 నేను పర్సనల్గా సజెస్ట్ చేయను, ఎస్పెషలీ బొటాక్స్. ఎందుకు బొటాక్స్ దేనికి వాడతారు జనరలీ అంటే వ్రింకిల్స్, అంటే ఇక్కడ వ్రింకిల్స్ వచ్చిన వాళ్ళకి, ఇట్లా ముడతలు వచ్చిన వాళ్ళకి, ఈ క్రోస్ ఫీట్ అంటాం అనమాట దీన్ని, ఇక్కడ లైన్స్ వచ్చిన వాళ్ళకి, లేదా ఇక్కడ డిప్రెసివ్ లైన్స్ వస్తాయి, ఇలా కిందికి ఉంటుందన్నమాట స్మైల్ లైన్, వాళ్ళకి జనరలీ బొటాక్స్ వాడతాము టు కరెక్ట్ దేర్. జనరలీ బొటాక్స్ మజిల్ మీద యాక్ట్ అవుతుంది. ఓకే, సో దట్ మనం ఇవ్వంగానే కరెక్ట్ అయిపోద్ది. అది ఒక 6 months ఉంటుంది. 30 బిఫోర్ వాళ్ళకి అసలు ఏజింగ్ సైన్సే ఉండవు, అంటే వ్రింకిల్సే తక్కువ, క్రోస్ ఫీటే తక్కువ. సో ఎందుకు బొటాక్స్ అన్నెసెసరీ. 35 వరకు కూడా వెయిట్ చేయొచ్చు. లేదు కొంచెం ప్రివెంట్ చేయాలి, నేను ఇంకా ఫస్ట్ నుంచి యంగ్ కనిపించాలి అంటే 30 నుంచి స్టార్ట్ చేసుకోవచ్చు. కంపల్సరీనా ఇది అంటే లేదు, అది మీ పర్సనల్ చాయిస్. మీరు కొంచెము వ్రింకిల్ లేకుండా కనిపించాలి, ఫేషియల్ ఎక్స్ప్రెషన్స్ మంచిగా ఉండాలి, డిఫైన్డ్ కనిపించాలి అంటే యూ కెన్ డూ ఇట్ ఆఫ్టర్ 35 ఇస్ మై సజెషన్, నాట్ బిఫోర్ 35. లేదు మీకు కొందరికి ఏంటి ఈ పార్ట్ ఎక్కువ బల్కీ ఉంటుంది, మెసేటర్ అంటాం అనమాట దీన్ని. వాళ్ళు కొంతమంది డిఫైన్ చేసుకోవాలనుకుంటారు, తగ్గించుకోవాలనుకుంటారు, సో దానికి కూడా ఇస్తాం అనమాట. సో ఎనీథింగ్ ఆఫ్టర్ 35 ఇస్ ఓకే ఫర్ బొటాక్స్. బిఫోర్ 35 అన్నెసెసరీ నేను చెప్పేది. ఇంకా యూ కెన్ స్టిల్ వెయిట్, ఆ లెవెల్ వచ్చేంత వరకు వెయిట్ చేయొచ్చు అని నేను చెప్తా. కమింగ్ టు ఫిల్లర్స్ అవసరమా అని అంటే, జనరలీ మేజర్ డిఫెక్ట్ ఫిల్లర్స్ అంటే ఏంటి, ఏదైనా అనటామికల్ డిఫెక్ట్ని టు ఫిల్ ఇన్, వాల్యూమ్ లాస్ ఉన్న వాళ్ళకి, లేదా ఒక కాంటోర్ చేయాలి, జా లైన్ డిఫైన్ చేయాలి అన్న వాళ్ళకి యూజ్ చేస్తాం అది. కొందరికి అండర్ ఐ డార్క్ సర్కిల్స్ ఉంటాయి, డార్క్ సర్కిల్స్ వేరు, అండర్ ఐ హాలో వేరు అనమాట. దీన్ని మనం టియర్ ట్రఫ్ అంటాం. సో ఈ టియర్ ట్రఫ్ ఏంటంటే కొంచెం ఫ్యాట్, కొన్ని లిగమెంట్స్ కిందికి వచ్చేసరికి గుంతల్లాగా కనిపిస్తాయి ఐస్. సో దాన్ని కరెక్ట్ చేసుకోవాలి అంటే క్రీమ్స్ వర్క్ అవ్వవు. నో క్రీమ్స్, నో ప్రోడక్ట్స్ విల్ వర్క్, ఫిల్లర్స్ విల్ వర్క్. సో మరీ ఎక్కువ బాదర్ చేస్తున్నాయి, చాలా మంది ఫిల్మ్ ఇండస్ట్రీలో ఉన్నారు సపోజ్, అదొక షాడో ఎఫెక్ట్ క్రియేట్ చేసి వాళ్ళకి అది తెలుస్తుంది, ఎవిడెంట్ ఉంది కెమెరాలో అంటే దే కెన్ గో ఫర్ ఫిల్లర్స్, అండర్ ఐ ఫిల్లర్స్. లేదు కొంతమంది ఆఫీస్ జాబ్ చేస్తున్నారు, కొంత మీటింగ్స్ ఉంటాయి, హయ్యర్ అథారిటీస్ని కలవాలి, అదే వాళ్ళ మేజర్ డిసడ్వాంటేజ్ అంటే దే కెన్ గో ఫర్ ఇట్. లేదు జనరలీ 35-40 వరకు వాల్యూమ్ లాస్ అవ్వదండి, చీక్స్లో కానీ చిన్లో కానీ ఎక్కడ వాల్యూమ్ లాస్ అవ్వదు. సో 35-40 వరకు వెయిట్ చేయొచ్చు ఫిల్లర్ కోసము. 40 తర్వాత ఇఫ్ యూ ఫీల్ మీ చీక్స్ కొంచెం హాలో అయ్యాయి, కొంచెం సంకెన్ అయ్యాయి, దీన్ని కొంచెం ప్లంప్ చేసుకోవాలి, కొంచెం మంచిగా కనిపించాలి ఫేస్, లేదా ఈ ఏరియాని హైలైట్ చేసుకోవాలి అన్న వాళ్ళకి ఫిల్లర్స్ చేయించుకోవచ్చు. ఆఫ్టర్ 40 ఆర్ ఆఫ్టర్ 35 ఈజ్ వాట్ ఐ సజెస్ట్. బిఫోర్ 35 ఎవరెవరు చేయించుకోవచ్చు, అండర్ ఐ కోసము లేదా ఈ జా లైన్ డిఫైన్ కోసము చేయించుకోవచ్చు. బట్ ఫిల్లర్ చేయించుకునేటప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలి, బికాజ్ మనకు కనిపించేది బయటికి మాత్రమే, లోపల స్ట్రక్చర్, బ్లడ్ వెజల్స్ అవన్నీ ఉంటాయి కాబట్టి కరెక్ట్ పర్సన్తో చేయించుకోవడము, రైట్ అమౌంట్ ఫిల్ చేయించుకోవడం ఇస్ ఇంపార్టెంట్. మీరు చూస్తే ఫిల్లర్స్ గాన్ రాంగ్ అని ఉంటుంది, అంటే మొత్తం ఇలా ప్లంప్ అయిపోయి, లిప్స్ ప్లంప్ అయిపోయి అలా ఉంటుంది, అలా చేయడం తప్పు. కరెక్ట్ వేలో మినిమల్ అమౌంట్. మేము జనరల్గా ఏం చెప్తామంటే ఆల్వేస్ అండర్ కరెక్ట్ అని చెప్తాం, అంటే తక్కువనే ఇవ్వండి, సో దట్ ఫ్యూచర్లో అది ప్లంప్ అయ్యే క్యాపబిలిటీ ఉంటుంది. కాబట్టి జనరలీ 2 years ప్లస్ వరకు ఉంటాయి ఫిల్లర్స్ ఒక్కసారి చేయించుకుంటే. ఈవెన్ అండర్ ఐస్ కానీ కొందరు 3 years ఉన్న వాళ్ళని చూసాం, 4 years ఉన్న వాళ్ళని చూసాం. సో ఆబ్వియస్లీ అండర్ కరెక్ట్ చేస్తే ఆ ప్లంపీనెస్ ఎక్కువ రాంగ్ కాకుండా ఉంటుంది. అండ్ ఇందులో కూడా చాలా మంది పర్మనెంట్ మేకప్ అని కూడా చూస్ చేస్తుంటారు కదా, ఈ పర్మనెంట్ మేకప్ ప్రభావం ఏమన్నా ఉంటుందా, ఇంపాక్ట్? పర్మనెంట్ మేకప్ నేను చూసినంత వరకు ఐబ్రోస్ ఒకటి చేయించుకుంటారు, లిప్ టింట్ ఒకటి చేయించుకుంటారు. పర్సనలీ నన్ను అడిగితే ఇట్ ఈస్ అ టాటూ. ఇప్పుడు మనం చేతుల మీద టాటూ ఎలా వేయించుకుంటామో అదే సేమ్ పిగ్మెంట్ మన ఐబ్రోస్ మీద పిగ్మెంట్ మీద వాడుతున్నారు. ఫస్ట్ థింగ్, ఇది హైజీనిక్ ప్లేసెస్లో చేయించుకోలేదు అనుకోండి, ఇన్ఫెక్షన్స్ వచ్చే ఛాన్స్ ఉంటుంది. ఎందుకు అంటే ఫేస్ అన్నిటికన్నా ఎక్కువ బ్లడ్ సప్లై ఫేస్కి. సో
వెంటనే పెనిట్రేట్ అయ్యే కేపబిలిటీ ఉంటుంది. సెకండ్ థింగ్, పిగ్మెంట్ ఇప్పుడు మన స్కిన్లో 3 లేయర్స్ ఉంటాయి. ఎపిడర్మిస్, డర్మిస్, సబ్క్యూటిస్ అని ఉంటుంది. ఇది ఎపిడర్మల్ లెవెల్లో ఉన్నంత వరకు ఓకే, ప్రాబ్లం లేదు, మీకు పిగ్మెంటెడ్ డార్క్ లుక్కే ఇస్తుంది. ఒక్కసారి డర్మిస్ లోపలికి వెళ్తుంది అంటే అది బ్లాక్ బ్రౌన్ కన్నా బ్లూయిష్ కలర్ ఇస్తుంది అనమాట. దాన్ని ట్రీట్ చేయడం చాలా కష్టం. మళ్ళీ లేజర్స్ వాడాలి, క్రీమ్స్తో తగ్గదు అది. బికాస్ ఇప్పుడు మీరు టాటూ చూసుకుంటే పోవు జనరలీ, ఎంత లేజర్స్ చేసినా కొంచెం గోస్ట్ ఇమేజ్ ఉంటుంది. ఇది కూడా అంతే ఉంటుంది. సో ట్రీట్ చేయడం చాలా కష్టం కాబట్టి చేయించుకునే ముందు ఒక 3-4 సార్లు ఆలోచించుకొని ఇది నాకు అవసరమా లేదు అంటే జనరల్లీ ఐబ్రోస్ కోసం చేసుకుంటారు. ఐబ్రోస్ ఏంటి, లుక్ కోసం, అంటే పెద్ద ఐబ్రోస్ కావాలి, లాంగర్ ఐబ్రోస్ కావాలి అని. కొందరికి పిగ్మెంటెడ్ డార్క్ లిప్స్ ఉంటాయి, ఆ డార్క్ లిప్స్ని కొంచెం రెడ్ కనిపించడానికి చేసుకుంటారు. ఇవన్నీ అల్టిమేట్లీ పిగ్మెంట్స్. మన బాడీ వీటిని ఎలా చూస్తుంది అంటే ఎక్స్టర్నల్ అలర్జన్ లాగా చూస్తుంది. సో మన బాడీ కాన్స్టెంట్గా దాన్ని బయటికి పంపించేయాలి అన్న జోన్లో ఉంటుంది అనమాట. సో కొందరికి సెట్ అవుతాయి, కొందరికి అలర్జిక్ రియాక్షన్స్ వస్తాయి, అంటే ఉబ్బిపోవడం, మొత్తము ఇన్ఫెక్షన్ వచ్చేయడము, ఈ ఏరియా ఉబ్బిపోవడం అండ్ ఆల్. అది ఇట్ ఈస్ డిఫికల్ట్ టు ట్రీట్ కొంచెం. సో 1-2 సార్లు ఆలోచించుకొని ఇది నాకు అవసరమా లేదా అని చూసుకుంటే సరిపోతుంది. అండ్ కమింగ్ టు ఫుడ్ హ్యాబిట్స్ అండి, ఫుడ్లో చూస్తే మేజర్గా చాలామంది షుగర్ అంటే పాయిజన్ అంటారు. సో మీ ప్రకారం షుగర్ ఒక స్కిన్ని ఎంతవరకు ఇంపాక్ట్ చేస్తుంది? షుగర్ ఇస్ అ బిగ్ నో ఫర్ మీ. నేను షుగర్ అనగానే ఫస్ట్ నేను అడ్వైస్ చేసేదే, నా స్టార్టింగ్ కన్సల్టేషన్ షుగర్ నుంచి వస్తుంది. ఎందుకు షుగర్స్ బ్యాడో చెప్తాను. ఫస్ట్ థింగ్, షుగర్ అనే ఎలిమెంట్ అంటే అది మీ మిల్క్ షేక్స్ నుంచి రావచ్చు, థిక్ షేక్స్ నుంచి రావచ్చు, చాక్లెట్స్, పిజ్జా, పాస్తా, బర్గర్, బిర్యానీస్, బ్రెడ్స్, దేని నుంచి అన్న బాడీ షుగర్ కన్వర్ట్ చేస్తుంది, రైట్? ఒక్కసారి మీ బ్లడ్ షుగర్ లెవెల్ పీక్ అయింది అంటే జనరలీ ఇన్సులిన్ అని ఒక హార్మోన్ ఉంటుంది, అది కంట్రోల్ చేయాలి మీ షుగర్ని. ఒక పాయింట్ తర్వాత అది కంట్రోల్ చేయడం ఆపేసి ఇన్సులిన్ రెసిస్టెన్స్ వస్తుంది అనమాట. ఈ ఇన్సులిన్ రెసిస్టెన్స్ అన్నది నెక్ పిగ్మెంటేషన్ ఇస్తుంది. అకాంతో కొందరికి నల్లగా ఉంటుంది నెక్, జనరలీ సరిగ్గా హైజీన్ మెయింటైన్ చేయకపోతే వస్తుంది అనుకుంటారు. ఇది దానివల్ల కాదు, ఇన్సులిన్ రెసిస్టెన్స్ వల్ల వస్తుంది అనమాట. సెకండ్ థింగ్, పింపుల్స్ వచ్చేస్తాయి. ఎందుకు, ఎక్కువ ఆయిల్ ప్రొడ్యూస్ చేస్తుంది కాబట్టి పింపుల్స్ మ్యాసివ్గా వచ్చేస్తాయి. థర్డ్ థింగ్, హెయిర్ ఫాల్ అవుతుంది. మేల్స్లో కానీ ఫీమేల్స్లో కానీ హెయిర్ షెడ్డింగ్ అనేది జరుగుతుంది కాన్స్టెంట్గా ఎవ్రీడే బేసిస్ మీద షుగర్ తీసుకుంటే, రైట్? ఆల్ దీస్ ఆర్ స్కిన్ లెవెల్ చేంజెస్. ఇంటర్నల్ లెవెల్ చేంజెస్ ఉమెన్కి ఏంటి అని అంటే ఎప్పుడు లేని హార్మోనల్ ఇంబ్యాలెన్స్, అంటే పీరియడ్స్ డిలే అవ్వడము, పీసీఓఎస్ రావడము, ఫేషియల్ హెయిర్ రావడము, ఇక్కడ చిన్న ఏరియాలో హెయిర్ రావడం, అంటే మెయిల్ లాగా హెయిర్ వచ్చేయడం లాంటివి జరుగుతుంది. ఇవన్నిటికీ కల్ప్రిట్ షుగర్. మనకు బ్లడ్ టెస్ట్లో తెలియదు మనకి షుగర్ ఎక్కువ ఉందా తక్కువ ఉందా అనేది. ఇట్ ఈస్ యువర్ ఈటింగ్ హ్యాబిట్స్. అంతకుముందు లేని ఫేషియల్ హెయిర్ ఎందుకు వస్తుంది? ఇట్ ఈస్ బికాస్ ఆఫ్ హార్మోనల్ ఇంబ్యాలెన్స్. వై? ఇట్ ఈస్ బికాస్ ఆఫ్ యువర్ డైట్. సో షుగర్స్ కట్ చేస్తే ఫస్ట్ మీరు నోటీస్ చేసే చేంజ్, మీ వాటర్ వెయిట్ అంతా వెళ్ళిపోతుంది బాడీ నుంచి, ఎమ్మటే సన్నగా అయినట్టు అనిపిస్తారు. ఫస్ట్ థింగ్. సెకండ్ థింగ్, యువర్ యాక్ని విల్ హీల్, your hair will get corrected, neck pigmentation దానంతట అది తగ్గిద్ది if you are able to correct sugar. In general also studies చూసుకుంటే మన డైలీ ఇంటేక్ ఆఫ్ షుగర్ అంటే రికమెండెడ్ వాల్యూస్ ఉంటాయి కదా, ఎంత, ఇట్ ఈస్ 0. అసలు మన బాడీకి షుగర్ అవసరం లేదు టు ఫంక్షన్. అసలు ప్రాపర్లీ ఫంక్షన్ అవ్వడానికి ఇప్పుడు మనకు వైటమిన్ డి ఇంత కావాలి, B12 ఇంత కావాలి, షుగర్ అవసరమే లేదు, 0. సో యాజ్ మచ్ యాజ్ పాసిబుల్ అవాయిడ్ చేయగలిగితే వెంటనే ఎఫెక్ట్స్ తెలియవు, లాంగ్ టర్మ్ ఎఫెక్ట్స్ తగ్గుతాయి. అండ్ ఫుడ్ హ్యాబిట్స్కి వచ్చేసరికి కొంతమంది ఏంటంటే లైక్ ఇంట్లోనే రెమెడీస్ చేస్తుంటారు, ఫేషియల్ వేసుకోవడము, ముల్తాన్ మట్టి వేస్తుంటారు, లేదా ఇదేదో టమోటా, మిల్క్, ఇవన్నీ ప్రోడక్ట్స్ పసుపు ఇట్లా అప్లై చేస్తుంటారు కదా, ఇవి డ్యామేజ్ చేస్తాయా? 2 ways అండి. వన్ థింగ్, అసలు ఏ స్కిన్ కండిషన్ లేదు అన్న వాళ్ళకి ఇన్ జనరల్ ఎన్ని పెట్టినా సరే ప్రాబ్లం లేదు వాళ్ళకి, బికాజ్ వాళ్ళ స్కిన్ చాలా స్ట్రాంగ్, సెన్సిటివిటీ ఏమి ఉండదు కాబట్టి. ఇప్పుడు సపోజ్ మీరు పసుపు అన్నారు, పసుపులో కర్క్యూమిన్ అన్న ఒకటి ఉంటుంది. ఓకే, ఈ కర్క్యూమిన్ అనేది ఇన్ఫ్లమేషన్ని తగ్గించి యాంటీ ఆక్సిడెంట్ లాగా యాక్ట్ అవుద్ది. ఇది ఎప్పుడు మీరు ఓరల్గా తీసుకున్నప్పుడు, కన్జ్యూమ్ చేస్తున్నప్పుడు, స్కిన్ లెవెల్లో పెట్టుకున్నప్పుడు జనరల్లీ ఆ స్కిన్ లోపలికి పెనిట్రేట్ అవ్వాలన్న సైజ్ చిన్నగా ఉండాలి కదా. సైజ్ అంటే మనకు కనిపించే సైజ్ కాదు, మాలిక్యూల్ సైజ్ చిన్నగా ఉండాలి. ఫస్ట్ థింగ్, అది పెనిట్రేట్ అవ్వదు. పెనిట్రేట్ అయిన సూపర్ఫిషియల్ లేయర్స్ కాబట్టి ఎక్కువ డ్రై చేసేస్తుంది స్కిన్ని. యాక్ని ఉన్న వాళ్ళకి ఇంకెక్కువ యాక్ని ఇచ్చేస్తుంది. సో డెఫినెట్లీ అవాయిడ్ చేయమంట. దిస్ హ్యాపెన్స్ విత్ టొమాటోస్, దిస్ హ్యాపెన్స్ విత్ లెమన్ ఆల్సో. లెమన్ ఇంకా బ్యాడ్, అది మొత్తం డ్రై చేసి యాక్ని ఇచ్చేసి ర్యాష్ ఇచ్చేస్తుంది కాబట్టి డెఫినెట్లీ అవాయిడ్ చేయమంటాం. కొందరు కర్డ్ అండ్ ఆల్ అప్లై చేస్తారు. ఇఫ్ ఇట్ ఈస్ అ గుడ్ సోర్స్ ఆఫ్ కర్డ్, ఏం పింపుల్స్ లేవు అంటే యూ కెన్ గో అహెడ్ విత్ ఇట్, మీకు సూట్ అవుతుంది అంటే. లేదు అంటే అవాయిడ్ చేయడం బెటర్.
ఈ హనీ లాంటివి, టొమాటో లాంటివి అండ్ ఆల్. దానివల్ల బెనిఫిట్స్ ఏమి ఉండవు ఫస్ట్ థింగ్. అలా అని డిసడ్వాంటేజెస్ ఉంటాయా అంటే సెన్సిటివ్ పీపుల్కి అయితే డెఫినెట్లీ డిసడ్వాంటేజెస్ ఉంటాయి. కొంతమందిని చూస్తామని అంటే పెట్టిన ఒక 2 minutesకే ఇచ్చింగ్ స్టార్ట్ అవుతుంది. ఇది మేజర్గా నేను సున్నిపిండితో చూస్తాను, ముల్తానీ మిట్టితో చూస్తాను. ఎందుకంటే ఓవర్ స్ట్రిప్ చేసేస్తే స్కిన్ కాబట్టి బాగా డ్రై అయిపోతుంది వాళ్ళ స్కిన్. దాని తర్వాత ఆఫ్టర్ కేర్ తీసుకోకపోతే లాంగ్ టర్మ్ ఎఫెక్ట్స్ ఉంటాయి వాళ్ళకి. అండ్ గ్లూటోథైన్ గురించి కూడా చాలా మంది రకరకాలుగా చెప్తారు. సో మీ ప్రకారం గ్లూటోథైన్ స్కిన్ కి ఎటువంటి ప్రభావం చూపిస్తుంది? గ్లూటాథైన్ అన్నది ఒక యాంటీ ఆక్సిడెంట్ అనమాట. యాంటీ ఆక్సిడెంట్ అంటే మన బాడీలో ఫ్రీ రాడికల్ డ్యామేజ్ అని ఒకటి ఉంటుంది. ఆ ఫ్రీ రాడికల్ డ్యామేజ్ వల్లనే స్కిన్ ఎఫెక్ట్స్ కానీ, హెయిర్ ఎఫెక్ట్స్ కానీ, బాడీ ఎఫెక్ట్స్ కానీ జరుగుతుంటాయి. సో ఈ గ్లూటాథైన్ అన్న యాంటీ ఆక్సిడెంట్ ఇట్ విల్ రెడ్యూస్ దిస్ డ్యామేజ్. సో గ్లూటాథైన్ ఇప్పుడు ఎలా మార్కెట్ చేస్తున్నారు, ఇది ఒక స్కిన్ వైట్నింగ్ ట్రీట్మెంట్, ఇది వాడండి స్కిన్ వైటన్ అయిపోతారు, అలా ఏమీ అవ్వదు. మహా అయితే కొంత ఎక్స్టెంట్ వరకు స్కిన్ బ్రైటన్ అవుతుంది తప్ప వైటన్ అవ్వదు. జనరలీ గ్లూటాథైన్ ఎలా వచ్చింది స్కిన్ ఇండస్ట్రీలో కంటే, గ్లూటాథైన్ అన్నది లివర్ ఫెయిల్యూర్ పేషెంట్స్లో వాడేవాళ్ళు. ఆ వాడినప్పుడు వాళ్ళు ఏం నోటీస్ చేశారంటే కొంచెం స్కిన్ కలర్ బెటర్ అయింది, కొంచెం బ్రైట్ అయ్యారు, ఓకే అని దీంట్లోకి తెచ్చారు విత్ లిమిటెడ్ డోసేజెస్. సో అందరిలో వర్క్ అవుతుందా ఇది అంటే లేదు. చాలా వరకు ఇండివిజువల్ స్పెసిఫిక్ ఉంటుంది. అంటే ఇప్పుడు మీలో వర్క్ అవ్వచ్చు, అంటే మీరు షేడ్ డిఫరెన్స్ చూడొచ్చు, నాలో ఏం చూడకపోవచ్చు. అండ్ చాలామంది కొంతమంది ఫేర్ ఉంటారు, ఆ ఫేర్ ఉన్న వాళ్ళకు కూడా గ్లూటాథైన్ కావాలని అడుగుతారు. దానికన్నా మించి వాళ్ళని అయితే ఫేర్ చేయలేం మనం. సో వాళ్ళైతే ఏం డిఫరెన్స్ చూడరు ఎక్సెప్ట్ ఫర్ కొంచెం గ్లో అండ్ ఆల్. బట్ కొంచెం డార్క్ ఉన్న వాళ్ళకి 2 waysలో వర్క్ అవుతుంది. కొంచెం అంటే ఎప్పుడన్నా మన ఇంటర్నల్ స్కిన్ కలర్ చూసుకోవాలి, మన బాడీ స్కిన్ కలర్ చూసుకోవాలి. మ్యాక్స్ టు మ్యాక్స్ ఆ ఎక్స్టెంట్ వరకు వస్తుంది తప్ప మేజర్ డ్రాస్టిక్ వైట్ అయితే అవ్వరు దీంతో. సో కొందరు అయితే ఆ చేంజ్ కూడా చూడరు. చాలా ఇండివిజువల్ స్పెసిఫిక్ ఉంటుంది. అందరికీ రికమెండ్ చేయొచ్చా అంటే ఐ వుడ్ సే నో. If you're looking for skin whitening, if you're just looking for internal sun protection, internal antioxidant, you can take it. IV form కాకుండా oral form కూడా తీసుకోవచ్చు. టాబ్లెట్ ఫార్మ్స్ ఉంటాయి, పౌడర్ ఫార్మ్స్ ఉంటాయి. అంత ఎక్స్టెంట్ వరకు వర్క్ అవ్వకపోవచ్చు, బట్ టు అన్ ఎక్స్టెంట్ అట్లీస్ట్ లోపల హెల్త్ని కాపాడడానికి ఇట్ వర్క్స్, నాట్ ఫర్ స్కిన్ వైట్నింగ్. సో స్కిన్ పట్ల ఇన్ని చెప్పారు కదా, కొంతమందిని ఎట్లా చూస్తామంటే అండి వితౌట్ మేకప్ తిరుగుతుంటారు, కొంతమంది మేకప్తో ఉంటారు. బట్ మేకప్ లేని వాళ్ళు కూడా ఆ ఫేర్నెస్ని ఎక్కడ కూడా తగ్గకుండా ఎలా మెయింటైన్ చేయగలుగుతారు? ఇట్ ఈస్ ఫస్ట్ ఫార్మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ వచ్చేసి వాళ్ళ డైట్. ఓకే, ఐ వుడెంట్ సే స్కిన్ కేర్ వాడతారు కాబట్టి వాళ్ళు ఫేర్ ఉంటారు అని, లేదా వాళ్ళకి ఏమి పింపుల్స్ అవి ఏమి ఉండవు అని. ఇట్ ఈస్ టోటలీ డైట్. ఇది ఎంత ఇంపార్టెంట్ అంటే వాట్ యు ఆర్ ఈటింగ్. ఇన్ జనరల్ ఏం చెప్తాము, స్కిన్ ఈజ్ ద బిగ్గెస్ట్ ఇమిటేటర్ ఆఫ్ ఇంటర్నల్ కండిషన్స్. అంటే మీ లోపల ఏదైతే జరుగుతుందో ఫస్ట్ మీ స్కిన్ మీద తెలిసింది, రైట్? సో ఫస్ట్ మీరు ఏం ఫుడ్ పెడుతున్నారు, ఫర్ ఎగ్జాంపుల్ షుగర్స్ పెట్టారనుకోండి, ఆబ్వియస్లీ మీ స్కిన్లో తెలిసింది. డైట్ అంటే ఇప్పుడు దీన్ని ఎలా గ్రేడ్ చేసుకోవాలి, ఫస్ట్ థింగ్ గుడ్ ప్రోటీన్ తీసుకోవాలి. ప్రోటీన్ అనగానే పీపుల్ ఏమనుకుంటారు, ప్రోటీన్ పౌడర్స్, వే ప్రోటీన్ సప్లిమెంట్స్ అండ్ ఆల్ కాదు. ఇంట్లో దొరికే ఫుడ్డే, మళ్ళీ ఆ వెస్టర్న్ డైట్స్ అవి ఏం అవసరం లేదు. You can eat either fish, you can eat either chicken or eggs if you are a non-vegetarian and a chicken lover. లేదు అంటే vegetarian is more preferable. Like dals ఒక్కటే కాదు, you can eat chole, you can eat rajma, you can eat kidney beans, you can eat lobia, you can eat cowpeas, you can eat black chana. ఇవన్నీ మల్టిపుల్ సోర్స్ ఆఫ్ ప్రోటీన్. రాగి జావా ఐడియా ఉందా, దట్ ఈస్ ఆల్సో గుడ్ సోర్స్ ఆఫ్ ప్రోటీన్. ఇవి 1 month చేసి ఆపేయడం కాదు, బికాజ్ అల్టిమేట్లీ మన స్కిన్, హెయిర్ ఇస్ మేడప్ ఆఫ్ ప్రోటీన్. సో లోపల నుంచే ప్రోటీన్ రాకపోతే బయట ఎంత చేసినా వేస్ట్, రైట్? సో ఇది కాన్స్టెంట్ ఎఫర్ట్ ఉండాలి. మన బాడీ వెయిట్ని బట్టి మన ప్రోటీన్ రికమెండేషన్స్ ఉంటాయి. 1 gram per kg బాడీ వెయిట్ అంటాం. సపోజ్ మీరు 60 kgs అనుకోండి, అట్లీస్ట్ 60 to 80 grams ఆఫ్ ప్రోటీన్ పర్ డే తీసుకోవాలి. అలా క్యాలిక్యులేట్ చేసుకోండి. ఎవరు క్యాలిక్యులేట్ చేసుకోము, బట్ మీరు దాల్స్ తినేటప్పుడు కూడా జనరల్లీ ఏం చేస్తారు, ఒక బిగ్ బౌల్ ఆఫ్ రైస్, కొంచెం దాల్ వేసుకుంటారు. అలా కాదు, బిగ్ బౌల్ ఆఫ్ దాల్ అండ్ కొంచెం రైస్, అప్పుడే ఎనఫ్ ప్రోటీన్ వస్తుంది. చోలా అయినా సరే, బిగ్ బౌల్ ఆఫ్ చోలే అండ్ రైస్ ఆర్ చపాతి, వాట్ ఎవర్ యూ వాంట్. ఇలా గ్రేడ్ చేసుకోవాలి, కానీ రివర్స్లో కాదు. 1 thing is protein. Second thing వచ్చేసి కలర్డ్ వెజిటబుల్స్. కలర్డ్ వెజిటబుల్స్ అంటే గ్రీన్ కలర్ క్యాప్సికమ్, రెడ్ కలర్, yellow కలర్ బెల్ పెప్పర్స్, బీన్స్ దొరుకుతాయి. లేదు ఇవన్నీ కొంచెం వెస్టర్న్ అంటే ట్రెడిషనల్ వేలో క్యారెట్, బీట్రూట్,
కీరా, యాపిల్, పొమోగ్రనేట్, ఆల్ దీస్ ఆర్ గుడ్స్. ఎనీ కలర్డ్ ఫ్రూట్స్ అండ్ వెజిటబుల్స్ ఆర్ వెరీ హెల్దీ. ఓకే, ఫ్రూట్స్ అనగానే మళ్ళీ ఓవర్ ఫ్రూట్ కన్సంప్షన్ వద్దు, బికాస్ ఫ్రూట్స్ ఆల్సో హ్యావ్ షుగర్ కాబట్టి ఫ్రూట్ హ్యాస్ గుడ్ న్యూట్రియంట్స్ ఇన్ ఇట్. మ్యాక్సిమం 1 or 2 ఫ్రూట్ అ డే రిస్ట్రిక్ట్ చేసుకొని దీని నుంచి మ్యాక్సిమం బెనిఫిట్స్ తీసుకోగలిగితే సరిపోతుంది. ఎందుకు కలర్డ్ అంటామంటే దే ఆర్ రిచ్ ఇన్ యాంటీ ఆక్సిడెంట్స్, సో ఇంటర్నల్ సన్ ప్రొటెక్షన్ లాగా హెల్ప్ చేస్తాయి. ఇది థర్డ్ థింగ్, గుడ్ సీడ్స్ అండ్ నట్స్. సీడ్స్ అంటే ఫ్లాక్ సీడ్స్, చియా సీడ్స్, పంకిన్ సీడ్స్, వాటర్ మిలన్ సీడ్స్, దే ఆర్ వెరీ గుడ్ బికాస్ omega-3 ఫ్యాటీ యాసిడ్స్ ఉంటాయి దాంట్లో, వెరీ గుడ్ ఫర్ స్కిన్ అండ్ హెయిర్. ఇది మెయింటైన్ చేస్తూ మీరు స్కిన్ రొటీన్ చేసుకోవాలి. స్కిన్ రొటీన్ అంటే మళ్ళీ మేజర్గా 10 స్టెప్స్ ఏమొద్దండి, జస్ట్ ఒక సన్ స్క్రీన్ ఇన్ ద మార్నింగ్, నైట్ టైం వచ్చేసరికి ఏదైనా సీరం విచ్ హ్యాస్ కోజిక్ యాసిడ్, నియాసినమైడ్, రెటినాల్ అన్నట్టు వాడగలిగితే డీసెంట్ ఎనఫ్ స్కిన్ వస్తుంది, నీట్ స్కిన్ వస్తుంది, యు ఆర్ గుడ్, యు ఆర్ సార్టెడ్. ఇదే మీ లైఫ్ లాంగ్ వాడుకున్నా సరిపోతుంది. మేజర్ ట్రీట్మెంట్స్ అలా ఏం అవసరం లేదు. మీరు చెప్పేదాని ప్రకారం చూస్తే ఒక సన్ స్క్రీన్ లోషన్ సరిపోతుంది. సన్ స్క్రీన్ లోషన్ ఏ పిగ్మెంటేషన్ ట్రీట్ చేయదు, బట్ పిగ్మెంటేషన్ వచ్చే టెండెన్సీని తగ్గిస్తుంది, అంటే ఛాన్సెస్ని తగ్గిస్తుంది అనమాట. సో మీరు ఎంత ప్రొటెక్ట్ చేసుకోగలిగితే స్కిన్ అంత బెటర్గా ఉంటుంది. అలా మీరు ఇందాక చెప్పారు కదా ఒమేగా యాసిడ్స్, సో ఒమేగా దానికి ఏంటంటే చాలా మంది క్యాప్సూల్స్ ఇట్లా తీసుకుంటుంటారు, సో అది ఎఫెక్ట్ చూపిస్తుందా? నేను మీకు డైట్ సోర్స్ అవైలబుల్ ఉన్నప్పుడు క్యాప్సూల్స్ ఎందుకు? ఫస్ట్ లైక్ మీకు అది అవైలబుల్ లేదు, సోర్స్ చేసుకోలేకపోతున్నారు, డెఫిషియన్సీలో ఉన్నారు అంటే దెన్ క్యాప్సూల్స్ విల్ వర్క్. అవి కూడా రొటీన్లీ అవైలబుల్ గమ్మీస్ అవి కాదు, ప్రాపర్ మెడికేటెడ్ క్యాప్సూల్స్ విల్ వర్క్. omega-3 నేను చెప్పినట్టు సీడ్స్ అన్నిట్లో ఉంటుంది. ఫిష్ ఇస్ అ వెరీ గుడ్ సోర్స్ ఆఫ్ omega-3 ఫ్యాటీ యాసిడ్స్. సో ఇది తీసుకోగలిగితే మోర్ దెన్ ఎనఫ్, ఇంకేం ఎక్స్ట్రా సప్లిమెంట్స్ అవసరం లేదు. చాలా మంచిగా ఉంటుంది మీ స్కిన్ అండ్ యూ కెన్ మెయింటైన్ ఇట్ ఫర్ ద లాంగర్ రన్. మీరు చూసుకుంటే అందరు అనుకుంటారు సెలబ్రిటీస్కి ఏదేదో చేసేసుకుంటారు వాళ్ళు, ఇన్ని ప్రోడక్ట్స్, ఇన్ని ట్రీట్మెంట్స్. లేదు, మీరు చూసుకుంటే వాళ్ళ హెల్దీ లైఫ్ స్టైల్ ఉంటుంది, హెల్దీ డైట్ ఉంటుంది, వాళ్ళ షూట్కి కూడా వాళ్ళు ఫుడ్ పట్టుకెళ్తుంటారు అండ్ ఆల్, బికాస్ వాళ్ళు ఒక సర్టెన్ వేలో ఉండాలి కాబట్టి దే మెయింటైన్ ఇట్. అదే మనం ఇన్కల్కేట్ చేసుకోగలిగి డైలీ బేసిస్ మీద మంచి ఫుడ్ మొత్తం ఆపేయమని నేను చెప్పను, జంక్ అండ్ ఆల్, అదొక గిల్టీ ప్లెజర్ ఉంటుంది కాబట్టి మేబీ once in 2 weeks is okay, not more, twice in a week. కొందరు అంటారు నా దగ్గరకు వచ్చినప్పుడు, అంత ఎక్కువ ఏం తిననండి, జస్ట్ 3-4 times in a week తింటాను అంటారు. 3-4 times is very high, monthly once very high అంట. బిర్యానీస్ అండ్ ఆల్ టు అన్ ఎక్స్టెంట్ is okay if you're increasing your protein and decreasing your rice, but sugars, ఈ పిజ్జాలు, ఈ పాస్తాలు, బర్గర్స్, ఇవన్నీ చాలా బ్యాడ్. ఇంటర్నల్గా మీకు ఏం తెలియదు. ఇప్పుడు యాజ్ యూ ఏజ్ యూ విల్ అండర్స్టాండ్ ది ఎఫెక్ట్స్. కాబట్టి ఎంత మినిమైజ్ చేసుకొని, ఇన్ జనరల్ ఆల్సో అండి, నా దగ్గరకు వచ్చే 25 బిలో వాళ్ళ బిహేవియర్ ట్రేట్స్ ఒకలా ఉంటాయి, 25 అబోవ్ వాళ్ళే ఒకలా ఉంటాయి. 25 అబోవ్ వాళ్ళు అందరూ ఫిక్స్ అయిపోయి ఉంటారు, జిమ్కి వెళ్తున్నానండి, డైట్ ఫాలో అవుతున్నాను, ఇప్పుడు నన్ను ఏం చేయమంటారు. అలాంటి వాళ్ళకి నాకు ఈజీ చెప్పడం, సరే ఇవన్నీ ఫాలో అవుతున్నారు కదా, ఇప్పుడు ఈ రొటీన్ ఫాలో అవ్వండి చాలు. 25 బిలో ఉన్న వాళ్ళని నేను కౌన్సిల్ చేయడమే టైం పడుతుంది అనమాట. ఫస్ట్ నేను ఏమి ఇవ్వను మీకు, మీ డైట్ ఇది ఫిక్స్ చేసుకొని 1 month తర్వాత రండి నా దగ్గరికి, అప్పుడు చెప్తాను అంటారు. వాళ్ళు ఎంత ఈ సీరం ఇచ్చేయండి నాకు, ఆ ప్రోడక్ట్ ఇచ్చేయండి, ఇది వాడతాను అది వాడతాను అంటే నేను ఏది ఇయ్యను, ఫస్ట్ వెళ్ళి మీ డైట్ ఫిక్స్ చేసుకొని రండి, 1 monthలో మీరు ఎన్నిసార్లు జంక్ తిన్నారో నాకు చెప్పండి, అప్పుడు నేను మీకు సజెషన్ ఇస్తాను అంట. జనరలీ దిస్ ఇస్ హౌ ఇట్ షుడ్ గో, బికాస్ ట్రీట్మెంట్స్ లైఫ్ లాంగ్ చేయించుకోలేరు, రైట్? ప్రోడక్ట్స్ లైఫ్ లాంగ్ వాడలేరు. అల్టిమేట్లీ మీతో ఉండేది ఏంటి? డైట్, లైఫ్ స్టైల్. సో ఇది మెయింటైన్ చేసుకోగలిగితే యువర్ స్కిన్ విల్ బీ హెల్దీ. అండ్ వాట్ యూ ప్రిఫర్ అంటే లైక్ వెజ్ ఆర్ నాన్ వెజ్? మీ పర్సనలీ ఐఎమ్ అ నాన్ వెజ్ ఫ్యాన్ ఓన్లీ, బట్ అన్ని నాన్ వెజ్ తినను నేను, ఓన్లీ చికెన్ తింటాను. బట్ ఐఎమ్ ట్రైంగ్ టు కంట్రోల్ ద నాన్ వెజ్ ఇంటేక్ అండ్ ఇన్కల్కేట్ వెజ్ ఇన్ టు మై రొటీన్. నా జనరల్ రొటీన్ మార్నింగ్ కంపల్సరీ రాగి జావా ఉంటుంది, కంపల్సరీ చియా సీడ్స్ ఉంటుంది, దాని తర్వాతనే నా బ్రేక్ఫాస్ట్, అండ్ దెన్ ఎవ్రీ మీల్ ఐ మేక్ షూర్ దెర్ ఇస్ ప్రోటీన్. నేను ఫర్ ఎగ్జాంపుల్ పెసర్లు ఐడియా ఉందా, ఆ పెసర్తోనే ఐ మేక్ ఇట్ ఇన్ టు స్ప్రౌట్స్ ఆర్ అ దోసా ఫార్మాట్ ఆర్ అన్ ఇడ్లీ ఫార్మ్. జనరల్గా నేను అంత బ్లాండ్ చేసుకోను, టేస్టీ చేసుకుంటేనే మనం లాంగ్ రన్లో తినగలుగుతాం కాబట్టి. అండ్ దెన్ ఫర్ ద లంచ్ ఐ ఈట్ సమ్ చోలే, సమ్ రాజ్మా ఆర్ sometimes chicken I eat and all, and for dinner light. So this is how I follow it, and I eat seeds every single day. మేజర్లీ ఇది చాలు. అండ్ ఈట్ యువర్ గ్రీన్స్, ఎనీ గ్రీన్ లీఫీ వెజిటేబుల్స్, స్పినాచ్ కానీ, పాలకూరలు, ఆకుకూరలు అన్నీ తినొచ్చు, బట్ విత్ లిమిటెడ్ క్వాంటిటీ. యా, బట్ నేను ఈ క్వశ్చన్ ఎందుకు అడిగానంటే కొంతమంది ఏంటంటే ఇన్స్టాలో ఒక రీల్ వైరల్ అవుతుంటుంది, నేను ఇది తిన్నాను ఇలా అయ్యాను, సో ఇమీడియట్ గా స్టార్ట్ చేస్తారు.
బట్ ఇది చాలా మందికి బెడ్సి కొడుతుంటది. అవును. అంటే ఒకరిని చూసి ఒకరు ఫాలో అవ్వచ్చు, బట్ మీ స్కిన్ టోన్, మీ డైజెషన్, మీ గట్ హెల్త్ మీకు అంతా తెలుసు కదా. ఉంటుంది సో కాబట్టి ఇటువంటి కేసెస్ మీ దగ్గరకు వస్తుంటారు కదా. మోస్ట్లీ నా దగ్గరకు వచ్చే వాళ్ళు ఈ ప్రోడక్ట్ వాడాను, వాళ్ళు చూసి వాడాను అన్న వాళ్ళు వస్తారు, లేదా ఈ ప్రోటీన్ పౌడర్ వాడాను సో ఈ ఎఫెక్ట్స్ వచ్చాయి. ఎనీథింగ్ రిలేటెడ్ టు పౌడర్స్ డిజాల్వ్ చేసే తాగేది నేను అవాయిడ్ చేయమంటాను. ప్రోటీన్ పౌడర్స్ మేజర్గా, అది స్కిన్ హెయిర్ కన్నా ఎక్కువ మీ కిడ్నీస్ మీద ఇంపాక్ట్ పడుతుంది. సో ఐ ఆస్ దెమ్ టు అవాయిడ్. అండ్ ప్రోటీన్ పౌడర్స్ కమ్ విత్ సర్టెన్ లెవెల్ ఆఫ్ హార్మోన్స్ ఇన్ ఇట్. సో అది ఫీమేల్స్కి ఐ వుడెంట్ సజెస్ట్, బికాస్ టెస్టోస్టెరాన్ లెవెల్ని రైజ్ చేస్తుంది కాబట్టి, ఎక్కువ యాక్ని, ఎక్కువ హెయిర్ ఫాల్ ఇస్తుంది కాబట్టి నేను సజెస్ట్ చేయను. ఎనీథింగ్ ఎవరైనా డైట్ గురించి అడ్వైస్ చేశారు, మీకు అది లెజిటిమేట్ అనిపించింది అంటే బేసిక్తో స్టార్ట్ చేయండి. అన్ని కలిపి ఒకటే రోజు చేసేయాలని పెట్టుకోకండి. ఇప్పుడు సపోజ్ నేను ఇన్ని ఇంగ్రీడియంట్స్ చెప్పా, ఇన్ని ఒకటే రోజు ట్రై చేస్తే నెక్స్ట్ డే చేయడం ఆపేస్తారు. ఒక్కొక్కటి మెల్లగా యాడ్ ఆన్ చేసుకునే కొద్దీ చేసుకోగలిగితే దెన్ ఇట్ విల్ బెనిఫిట్ యూ. అపార్ట్ ఫ్రమ్ దిస్ ఏదైనా స్కిన్ కేర్ ప్రోడక్ట్ సజెస్ట్ చేశారు, నేను అది వాడతాను అంటే వద్దు. ఓకే. అండ్ ఇది డైలీ ఫ్యాక్ట్ అంటే నాకు చాలా మంది రికమెండ్ చేశారు. ఇప్పుడు బాత్కి వెళ్ళినప్పుడు హాట్ వాటర్, కూల్ వాటర్, సోప్ రఫ్గా యూజ్ చేయడం, సోప్ ఫేస్కి యూజ్ చేస్తారు. కొన్ని చోట్ల చూస్తే మోడర్న్గా అరే మేము లిక్విడ్స్ వాడతాం, మీరు ఇంకా సోప్ వాడుతున్నారు, ఇవన్నీ వస్తుంటాయి. బట్ వాట్ ఈస్ ద రైట్ ప్రోడక్ట్? బాడీకి వచ్చేసరికి అండి, కోల్డ్ వాటర్, హాట్ వాటర్ కన్నా ఎక్స్ట్రీమ్ హాట్ వాటర్ వద్దు, ఎక్స్ట్రీమ్లీ కోల్డ్ వాటర్ వద్దు. ల్యూక్వామ్ వాటర్ ఇస్ సజెస్టబుల్. ఎందుకు అంటే చాలా మందికి డ్రై స్కిన్ ఉంటుంది బాడీ మీద. కొంతమంది క్లినికల్ కండిషన్ కూడా ఉంటుంది, దీన్ని ఎటోపిక్ డర్మటైటిస్ అంటాం అనమాట. ఇది ప్రాపర్లీ డ్రై స్కిన్ కండిషన్ అండ్ మాయిశ్చరైజర్ ఉండాలి. ఎక్స్ట్రా హాట్ వాటర్తో చేస్తే ఎక్కువ ఓవర్ స్ట్రిప్ చేస్తుంది కాబట్టి ఇంకెక్కువ డ్రై అవుతుంది. సో అలానే ఎక్కువ కోల్డ్ వాటర్తో కూడా చేసేవద్దు, అది కూడా డ్రై చేస్తుంది స్కిన్. సో లూక్వామ్ వాటర్ మెయింటైన్ చేసుకోగలిగితే ఫర్ ద బాడీ ఇట్ ఈస్ గుడ్. మీ కోర్ టెంపరేచర్ని కూడా కోర్ టెంపరేచర్ అంటే ఇంటర్నల్ టెంపరేచర్, నాట్ ద స్కిన్ టెంపరేచర్ మెయింటైన్ అవుతుంది. అండ్ దాని తర్వాత మీరు మాయిశ్చరైజ్ చేసుకోగలిగితే వెల్ అండ్ గుడ్. కమింగ్ టు సోప్స్, బాడీ వాషెస్ వాడాలా అంటే ఫర్ ద బాడీ సోప్ ఇస్ ఫైన్. స్పెసిఫిక్గా మీరు బాడీ వాషే వాడిన అవసరం లేదు. నేను పర్సనలీ బాడీ వాష్ అడ్వైస్ చేయను, బికాస్ అది ఒక లేయర్ని వదిలేస్తుంది అనమాట. బాడీ వాష్ ఎంత వాష్ చేసినా పోనట్టు ఉంటుంది. సో ఐ ప్రిఫర్ సోప్ ఫర్ ద బాడీ. బాడీ వాషెస్కి ఎవరికి అడ్వైస్ చేస్తామంటే మళ్ళీ డ్రై స్కిన్ కండిషన్స్ వాళ్ళకి, బికాస్ వాళ్ళకి మాయిశ్చరైజర్ ఇంపార్టెంట్ కాబట్టి బాడీ వాష్ విల్ లీవ్ అ మాయిశ్చర్ ఆన్ ద స్కిన్ కాబట్టి వాళ్ళకి బాడీ వాష్ సజెస్ట్ చేస్తాను. బట్ నార్మల్ ఉంది నా స్కిన్ అన్న వాళ్ళకి సోప్ అయినా పర్వాలేదు. ప్రిఫరబుల్లీ కొంచెం హార్ష్ సోప్ కాకుండా, బయట అవైలబుల్ అయ్యే సంతూర్ ఇలాంటివి కాకుండా కొంచెము డీసెంట్ సోప్స్, కొంచెం జెంటిల్ సోప్స్ దొరుకుతాయి, అవి వాడగలిగితే సరిపోతుంది. అండ్ ఇందులో కూడా ఏంటంటే కొంతమంది స్క్రబ్స్ వాడుతుంటారు, ఇది నెట్ లాంటిది, దాని పేరు నాకు తెలియదు, లూఫా, ఇట్లాంటివి యూజ్ చేస్తుంటారు. అంటే ఒక స్కిన్ మీద ఇంకొకటి రఫ్గా, అంటే మనం హ్యాండిల్ చేయడం వేరు, ఆ ప్రోడక్ట్ రఫ్నెస్ వేరు కదా. ఇవి నిజంగా అంత నెససరీయా? నెససరీ కాదు, అసలు అవసరం లేదు ఇది, అండ్ చేయకూడదు కూడా. బికాస్ లూఫా అంటే మీకు ఆ నెట్ టైప్ హార్ష్ మెటీరియల్, అది సాఫ్ట్ మెటీరియల్ కాదు. సో ఏం చేస్తుంది, నేను మీకు ఇందాక చెప్పా, ఎనీథింగ్ రబ్బింగ్. ఇప్పుడు మీరు చూసుకుంటే మన ఎల్బో స్కిన్ డార్కర్ ఉంటుంది, రైట్? ఎందుకు, మనం కాన్స్టెంట్గా చైర్ మీద పెడుతుంటాం, రప్చర్ ఫ్రిక్షన్ వస్తుంటుంది కాబట్టి ఆ ఫ్రిక్షన్ వల్ల డార్క్ అవుతుంది, రైట్? సో అదే లెవెల్లో మన స్కిన్లో కొన్ని లేయర్స్ ఉంటాయండి. ప్రతి సెల్లో మెలనిన్ అనేది ఒకటి ఉంటుంది. ఈ మెలనిన్ అనేది మన స్కిన్ కలర్కి రెస్పాన్సిబుల్. మనం రబ్బింగ్లో ఏమవుతుందంటే ఈ సెల్ ఇంకొక సెల్ని ప్రొడ్యూస్ చేస్తుంది, ఆ సెల్ ఇంకొక సెల్ని ప్రొడ్యూస్ చేస్తుంది. సో ఒక సెల్ని ప్రొడ్యూస్ చేస్తుందంటే మళ్ళీ దాంట్లో మెలనిన్ ఉంటుంది, అది మళ్ళీ స్కిన్ కలర్ ఇస్తుంది కదా. సో స్కిన్ డార్క్ అవుతుంది. సో లాంగ్ రన్లో మీకు అది తెలియదు. అమైలోడోసిస్ అంటాం అనమాట మేము దీన్ని. ఫ్రిక్షనల్ అమైలోడోసిస్ అంటే కాన్స్టెంట్ రబ్బింగ్ వల్ల, ఎక్కువ హార్ష్గా రబ్ చేయడం వల్ల ఒకటి స్కిన్ మందపడుతుంది, ఇంకోటి స్కిన్ డార్కెన్ అవుతుంది ఆన్ ద లాంగర్ రన్. జనరల్గా ఇది కామన్గా నెక్ ఏరియాస్కి వాడతారు, అంటే నెక్ పిగ్మెంటేషన్ పోవాలని బాగా స్క్రబ్ చేస్తారు, అది అస్సలే అడ్వైజబుల్ కాదు. యువర్ నెక్ పిగ్మెంటేషన్ ఇస్ నాట్ బికాస్ మీరు స్నానం సరిగ్గా చేయకపోవడం వల్ల, దట్ ఈస్ బికాస్ మీ లోపల హెల్త్ని చెక్ చేసుకోండి. ఇంటర్నల్ ఒబేసిటీ వాళ్ళకు ఉంటుంది, కొంచెం లావ్ ఉన్న వాళ్ళకి ఉంటుంది, కొంచెం హార్మోనల్ ఇష్యూస్ ఉన్న వాళ్ళకి ఉంటుంది, అది ఫస్ట్ కరెక్ట్ చేసుకోండి. స్క్రబ్స్ అండ్ ఆల్ నాట్ రికమెండెడ్, లూఫాస్ అస్సలకే నాట్ రికమెండెడ్. అండ్ హౌ ఇంపార్టెంట్ ఈస్ టు టేక్ ఇంటేక్ ఆఫ్ వాటర్? వాటర్ అగైన్, వాటర్ అనేది ఇట్ ఈస్ అ హైడ్రేటింగ్ థింగ్, వేర్ ఫస్ట్ స్కిన్ హెయిర్ లెవెల్లో కన్నా ఇంటర్నల్ హెల్త్కి సమ్మర్ రాగానే వి డీహైడ్రేట్ మోర్. ఎందుకు, బాడీ వాటర్ లూజ్ అవుతుంటుంది కాబట్టి ఎక్కువ. టు కీప్ యువర్ సెల్ఫ్ హైడ్రేటెడ్, కొంచెం వెల్ బిహేవ్డ్, యూ హ్యావ్ టు యూజ్ డ్రింక్ వాటర్, ఇనఫ్ వాటర్. అలా అని ఓవర్ కన్జంప్షన్ ఈజ్ ఆల్సో నాట్ గుడ్. కొందరు 6 లీటర్స్ 7 లీటర్స్ తాగేస్తుంటారు.
ఈ తాగడం వల్ల ఏమవుతుందంటే మన బాడీలో ఎలక్ట్రోలైట్స్ అని ఉంటాయండి. Yeah. ఓకే, జనరల్ మీరు ఓఆర్ఎస్ తీసుకుంటే అవును, దాంట్లో అవును. ఎలక్ట్రోలైట్స్ అండ్ ఆల్ ఉంటాయి కదా, అలా మన బాడీలో ఎలక్ట్రోలైట్స్ ఉంటాయి. ఓవర్ వాటర్ తీసుకున్నప్పుడు ఓవర్ ఫ్రీక్వెన్సీ వాష్రూమ్ కూడా అలానే యూస్ చేస్తారు కదా, ఆ వాష్రూమ్ యూస్ చేసినప్పుడు యువర్ వాట్ ఎవర్ స్వెట్లో కానీ యూరిన్లో కానీ ఎక్కువ ఎలక్ట్రోలైట్స్ వెళ్ళిపోతుంటాయి అనమాట. సో దట్ ఈస్ ఆల్సో నాట్ హెల్దీ. అలానే తక్కువ వాటర్ ఈజ్ ఆల్సో నాట్ హెల్దీ. మినిమమ్ 3 to 4 liters a day ఆర్ బాడీ వెయిట్ని బట్టి సమ్టైమ్స్ మోర్ దెన్ 4 liters a day is suggestible, not more than that at all. సో కమింగ్ టు ద స్కిన్ లెవెల్, వాటర్ అసలు స్కిన్ లెవెల్కి హెల్ప్ చేస్తుందా అంటే కొంత ఎక్స్టెంట్ వరకు హైడ్రేట్ అవుతే చేస్తుంది, కానీ దానివల్లనే మేజర్ చేంజెస్, మేజర్ హైడ్రేషన్ అవుతుందా అంటే లేదు. చాలా మంది ఏం చెప్తారు నాకు వచ్చి, నేను చాలా వాటర్ తాగుతానండి అయినా నా స్కిన్ ఇలా డ్రైగా ఉంటుంది అంటే వాటర్ ఒక్కటే సాల్వ్ చేయదు ఇష్యూని. సో డ్రింక్ వాటర్, ఇట్ ఈస్ గుడ్ ఫర్ యువర్ స్కిన్, ఇట్ ఈస్ గుడ్ ఫర్ యువర్ ఇంటర్నల్ హెల్త్ యాజ్ వెల్. ఓకే. అండ్ ఇప్పుడు మీరు అన్నట్లు చాలా మంది ఒక ఏజ్ వచ్చాక బిఫోర్ 25 ఆర్ ఆఫ్టర్ మ్యారేజ్ ఆల్సో ఒబెసిటీ ప్రాబ్లమ్స్ వల్ల జిమ్కి వెళ్తుంటారు. సో ఎక్కువ ఫ్యాట్ ఉన్న వాళ్ళు సడన్గా తగ్గిపోయేసరికి చీక్స్ కూడా డౌన్ అయిపోతాయి. అంటే కొంతమంది అంటారు అప్పుడున్న కలర్ వేరు, ఇప్పుడు చాలా తగ్గిపోయావు, ఏదో డార్క్ అయిపోయావు, నల్లగా అయిపోయావు అంటారు. బట్ బీయింగ్ ఫిట్ వాళ్ళకి అది ఎలా అర్థం చేసుకోవాలి? సో డార్క్ అవ్వదానికన్నా జనరలీ మన స్కిన్ స్ట్రెచ్ అయినప్పుడు మీరు చూసుకుంటే లావ్ అయిన వాళ్ళ స్కిన్ కొంచెం ఫేర్గా కనిపిస్తుంది, సన్నగా అయిన వాళ్ళ స్కిన్ కొంచెం డార్క్గా మేజర్ డిఫరెన్స్ ఏముండదు. బట్ ఇప్పుడు మీరు చూసుకుంటే మీ ఎల్బో స్కిన్ని స్ట్రెచ్ చేసి చూడండి, ఇలా అంటే ఒక కలర్ కనిపిస్తుంది, ఇలా అంటే ఒక కలర్ కనిపిస్తుంది. ఎందుకు? ఇది ముడతలు పడి వ్రింక్లీ అయింది కాబట్టి, ఇలా అన్నప్పుడు స్ట్రెచ్ అయింది కాబట్టి. సో ఆబ్వియస్లీ మీరు లావ్ ఉన్నప్పుడు స్కిన్ స్ట్రెచ్డ్ ఉంటుంది కాబట్టి కొంచెం ఫేర్గా ఉంటుంది, సన్నగా అయినప్పుడు స్కిన్ అనేది దగ్గరకు వస్తుంది కాబట్టి కొంచెం డార్క్గా కనిపిస్తారు. అది అలవాటు అయ్యే కొద్దీ మళ్ళీ మీ స్కిన్ కలర్ బ్యాక్ వస్తుంది, మళ్ళీ మీ రొటీన్, మీ గ్లో అదంతా బ్యాక్ వస్తుంది. సో దాని గురించి వరి అవసరం లేదు, ఇట్ ఈస్ టెంపరరీ. సి దేర్ ఇస్ అ డిఫరెన్స్ బిట్వీన్ బీయింగ్ అండర్ వెయిట్ అండ్ బీయింగ్ రైట్ వెయిట్. రైట్ వెయిట్లో ఉంటే ఇలాంటి ఎఫెక్ట్స్ ఏముండవు, అండర్ వెయిట్లో ఉంటేనే ముడతలు కనిపించి డార్క్గా కనిపిస్తారు. సో మేక్ ష్యూర్ ఒబేసిటీ ఉన్నా సరే మీ డిజైర్ వెయిట్లోకి రావాలి, కానీ అండర్ వెయిట్ ఉండకూడదు. అండ్ ఒక ఏజ్ వచ్చాక మీరు అన్నట్లు లైక్ స్వాగీగా లూజ్ స్కిన్ అయిపోతుంది, సో దీనికి ఆపరేషన్ చేయించుకొని టైట్ చేస్తుంటారు కదా, ఇది ఎంతవరకు నెసెసరీ? జనరలీ సాగింగ్ స్కిన్, సాగింగ్ చీక్స్ అండ్ ఆల్ మనం ఒక 45 వరకు చూడమండి, 40-45 వరకు చూడము. సో ఎనీవన్ హూ ఈస్ 40 years ఆఫ్ ఏజ్, లెస్ దెన్ 40 years ఆఫ్ ఏజ్ అసలే సజెస్టబుల్ కాదు వాళ్ళకి, బికాజ్ అసలు ఏం ఉండదు కాబట్టి. అన్లెస్ అంటిల్ వాళ్ళు బాగా అబ్సెస్డ్ ఉన్నారు, ఏదో ఒకటి చేయించుకోవాలి అన్న వాళ్ళని ఏం చేయలేము. బట్ అట్లీస్ట్ 40-45 years దాటిన వాళ్ళకి లూజ్ స్కిన్కి ఇన్వేజివ్ అంటే సర్జరీ ట్రీట్మెంట్స్ కన్నా వేరే ఆప్షన్స్ ఉన్నాయి, అంటే ఇంజెక్షన్స్ లేకుండా ఆప్షన్స్ ఉన్నాయి. హైఫు అని అంటాము ఒకటి, ఇది హై ఇంటెన్సిటీ ఫోకస్డ్ అల్ట్రాసౌండ్ అంటాము. ఇది కరెక్ట్గా మజిల్ని, ఫ్యాట్ లేయర్ని టార్గెట్ చేస్తుంది అనమాట. సో ఆటోమేటిక్ లిఫ్టింగ్, ఆటోమేటిక్ స్కిన్ టైట్నింగ్ అయిపోతుంది. ఇంకొకటి MNRF అంటాం, మైక్రో నీడిల్ రేడియో ఫ్రీక్వెన్సీ, ఇది కూడా కొంచెం టైట్నింగ్కి, సాగింగ్ స్కిన్కి హెల్ప్ చేస్తుంది. ఇవేంటి? నాన్ ఇన్వేజివ్, అంటే సర్జరీస్ అవసరం లేదు. సర్జరీస్ నేను ఎందుకు రికమెండ్ చేయాలి అంటే, ఓపెన్ చేసి కట్ చేసి స్కిన్ని సూచర్ చేసేది ఎందుకు రికమెండ్ చేయాలంటే ఇట్ మైట్ గో రాంగ్, అంటే పీక్కినట్టు అయిపోద్ది అనమాట ఇలా స్కిన్. సో ఐ వుడెంట్ సజెస్ట్. అవసరమా లేదా అంటే ఇవన్నీ పర్సనల్ ప్రిఫరెన్సెస్ అండి. బొటాక్స్ కానీ, ఫిల్లర్స్ కానీ, సాగింగ్ స్కిన్ కానీ మనం ఒక సర్టెన్ వేలో కనిపించాలి అన్న వాళ్ళు చేయించుకోవచ్చు, తప్పేం లేదు. బట్ రైట్ పర్సన్తోని రైట్ వేలో చేయించుకుంటేనే కరెక్ట్. అన్నెసెసరీ ఎవరో క్లెయిమ్ చేశారు కదా, ఎవరో ప్రమోట్ చేశారు కదా అని వెళ్ళి చేయించుకోవడం తప్పు. మీకు అవసరం ఉంది, మీరు నా దగ్గరికి చాలామంది ఏంటంటే ఇంటర్వ్యూ అటెండ్ అవ్వాలండి, లేదా నేను నా బిజినెస్లో హయ్యర్ అథారిటీస్ని కలుస్తుండాలి, సో నేను ఒక సర్టెన్ వేలో ఉండాలి. అండ్ కొందరు బొటీక్ పెట్టుకున్న వాళ్ళు వచ్చారు నా దగ్గరికి, బొటీక్ కాబట్టి కొంచెం నేనే మంచిగా కనిపించాలి, అప్పుడే నా దగ్గర కస్టమర్స్ కూడా మంచిగా వస్తారు అన్న వేలో కూడా ఉంటారు. వీళ్ళందరికీ వాళ్ళ పర్సనల్ ప్రిఫరెన్స్ కాబట్టి వి గివ్ దెమ్ ఆప్షన్స్. లేదు అని అంటే అదేం క్లినికల్ కండిషన్ కాదు ట్రీట్ చేయడానికి. సో ఇట్ ఈస్ దేర్ పర్సనల్ చాయిస్. చేయించుకోవచ్చు, బట్ ఇన్ అ సేఫ్ వే. కట్ చేసి సూచరింగ్ చేయించుకునేది మాత్రం వద్దు. జనరల్గా ఒక క్వశ్చన్ ఉందండి, అంటే మీరు స్కిన్ పట్ల ఇంత డీటెయిల్ ఎక్స్ప్లెయిన్ ఇచ్చారు కదా, మ్యారేజ్ అనేసరికి చాలా మంది ఫిమేల్ ఆర్ మేల్ వెంటనే పార్లర్కి వెళ్ళిపోతారు, రెడీ అవుతుంటారు. దీనిలో కొన్ని వింటా అండి, గోల్డెన్ ఫేషియల్, నార్మల్ ఫేషియల్, 30 days ఫేషియల్, డైమండ్, ఇవి ఏంటండి? ఇవి పని చేస్తాయా లేకుంటే ఊరికి మనం మనీ చూస్తామా? నన్ను అడిగితే మాత్రం పని చేయవు అవి, బికాస్ ఇన్స్టెంట్గా మేబీ కొంచెం కలర్ ఇస్తుందేమో, బికాస్ దాంట్లో బ్లీచింగ్ ఏజెంట్స్ ఉంటాయి, బ్లీచెస్ ఉంటాయి కాబట్టి.
బట్ లాంగ్ రన్లో అది సజెస్టబుల్ కాదు. Okay. అండ్ ఇంకొక థింగ్, ఇప్పుడు సపోజ్ మీకు ఒక 10 డేస్లో ఎంగేజ్మెంట్ ఉంది, 10 డేస్లో పెళ్ళి ఉంది, ఏదో ఒకటి చేయించుకోవాలి అన్న వాళ్ళకి అస్సలే సజెస్ట్ చేయండి. అది ఫేషియల్స్ అయినా సరే, మెడికల్ ట్రీట్మెంట్స్ అయినా సరే వద్దు. బికాస్ ఫస్ట్ టైం మీరు చేయించుకుంటున్నారు, సపోజ్ ఏదైనా తేడా అవుతే ఏం చేస్తారు? ఏవి చేయలేం 10 డేస్లో, రైట్? సో రాదర్ మీరు ఎలా ఉన్నారో అలా వదిలేసుకుంటే సరిపోతుంది. లేదు మీకు ఒక 6 మంత్స్ టైం ఉంది, 5 మంత్స్ టైం ఉంది అంటే అప్పుడు మీరు మెడికల్ ట్రీట్మెంట్స్ చూస్ చేసుకుంటే ఫేషియల్స్ బదులు చాలా అదర్ వేస్ ఉన్నాయి. లేజర్స్ ఉన్నాయి, మీ పిగ్మెంటేషన్ అంటే ఈవెన్ స్కిన్ టోన్ని కరెక్ట్ చేయడానికి, కొంచెం బ్రైటన్ చేయడానికి కెమికల్ పీల్స్ ఉంటాయి, నీడ్ ఉంటే ఇవన్నీ. లేదు మీరు ఫేషియల్సే ఖచ్చితంగా కావాలి అంటే మాత్రము సలూన్కి వెళ్ళి చేయించుకునే బదులు మెడికల్ గ్రేడ్ ఈజ్ ఇంపార్టెంట్. ఎందుకు అంటే సలూన్లో మీకు ఏమవుతుంది, ఫేషియల్ ఒకటి మనకి ఏమున్నాయో దాంట్లో తెలీదు, దాంట్లో ఏ బ్లీచింగ్ ఏజెంట్స్ ఉన్నాయో తెలియదు. దాంతోపాటు మీరు సలూన్లో చూసుకుంటే ఫేషియల్స్ ఎలా చేస్తారు, బాగా రబ్ చేసేసి స్క్రబ్ చేసి దాన్ని అలా చేస్తారు. ఇందాక చెప్పినట్టు ఎనీ రబ్బింగ్ పిగ్మెంటేషన్ ఇస్తుంది, రైట్, ఆన్ ద లాంగర్ రన్. సో అస్సలే అడ్వైజబుల్ కాదని చెప్తాను. అది కూడా ఒక 1 మంత్ బిఫోర్ ద వెడ్డింగ్, 10 డేస్ బిఫోర్ ద వెడ్డింగ్ జనరల్లీ పేరెంట్స్ సజెస్ట్ చేస్తారు, వెళ్ళి ఫేషియల్ చేయించుకోనరా, వెళ్ళి క్లీనప్ చేయించుకోనరా అంటారు. పర్సనల్గా నన్ను అడిగితే సజెస్టబుల్ కాదు. బట్ మీరు ఆల్రెడీ ఒక 2-3 టైమ్స్ చేయించుకొని ఉన్నారు అంతకుముందు, మీ స్కిన్కి ఇది ఆల్రెడీ ఐడియా ఉంది, మీ స్కిన్ ఏం సెన్సిటైజ్ అవ్వలేదు దీనివల్ల అంటే పర్లేదు చేయించుకోవచ్చు. లేదు ఫస్ట్ టైం అంటే మాత్రం అవాయిడ్ చేయమని చెప్తాను. అండ్ మ్యాక్సిమం యావరేజ్ ఉమెన్ హ్యాండ్ బ్యాగ్లో వాషా క్యారీ చేస్తుంటారు కిట్ అంతా, ఫేషియల్ కిట్ లో. సో అవి ఎంతవరకు బెనిఫిట్ అంటారు? అంటే నిజంగా ఇట్లా గ్వాషా అనేది, గ్వాషా ఒకటి స్టోన్ లాగా వస్తుంది అనమాట, ఇంకోటి రోలర్ లాగా వస్తుంది, ఫేస్ రోలర్ లాగా. చాలా ట్రెండ్ అయిపోయింది ఇది ఒక పాయింట్లో. నాకు తెలిసి లాస్ట్ ఇయర్ ఆ టైంలో ఫుల్ ట్రెండ్ అయిపోయింది. ఎవ్రీ సెలబ్రిటీ, ఎవ్రీ ఇన్ఫ్లుయెన్సర్ యూజ్ చేస్తూ ఇది బాగుంటుంది అని పెట్టేవాళ్ళు. ది థింగ్ ఇస్ దానివల్ల బెనిఫిట్స్ ఏమీ ఉండవు అసలు. అంటే దానివల్ల మనం ఏం చేయాలనుకుంటున్నాం, మహా అయితే మార్నింగ్ లేవంగానే మన ఫేస్ కొంచెం ఉబ్బిపోయి ఉంటుంది, పఫినెస్ ఉంటుంది. ఆ పఫినెస్ని కంట్రోల్ చేయడానికి మనం ఒక డైరెక్షన్లో చేస్తే లింఫాటిక్స్ అని ఉంటాయి, దాన్ని డ్రైన్ చేస్తే ఆబ్వియస్లీ ఆ పఫినెస్ తగ్గిపోతుంది. అది మీరు ఒక 1 అవర్ లేసిన తర్వాత కూడా తగ్గిపోద్ది ఎనీవేస్. సో జనరలీ చెయ్యాలా చేయకూడదా అని నన్ను అడిగితే చెయ్యొద్దనే చెప్తా. బికాస్ దానివల్ల బెనిఫిట్ ఏం లేదు, అన్నెసెసరీ ఇన్వెస్ట్మెంట్ కాబట్టి. ఖచ్చితంగా వాళ్ళ దగ్గర ఉంది, ఇప్పుడు దాన్ని మనం ఏం చేయాలి అంటే వీక్లీ వన్స్ వాడుకోండి, జస్ట్ ఫేషియల్ పఫినెస్ కోసం యూజ్ చేసుకోగలిగితే చాలు. బికాస్ జనరలీ హార్ష్గా చేసినప్పుడు బ్రూజెస్ అవుతాయి కొందరికి, అవన్నీ కాంప్లికేషన్స్ ఎందుకు. అండ్ గ్వాషా క్లీన్గా లేదనుకోండి, సమ్మన్ పింపుల్స్ ఉన్నాయనుకోండి, క్లీన్గా లేనప్పుడు ఇంకా ఇన్ఫెక్షన్, ఇంకా పింపుల్స్ ఎక్కువ అయ్యే ఛాన్స్ ఉంటుంది. సో అండ్ ఆల్సో గ్వాషా అనగానే చాలామంది ఉట్టి స్కిన్ మీద చేసేస్తారు. అలా చెయ్యాలి అంటే మాయిశ్చరైజ్ వెట్ స్కిన్ మీద చేసుకుంటే సో గ్లైడింగ్ ఈజీగా ఉంటుంది కాబట్టి ఓకే. బట్ దానివల్ల ఏవి బెనిఫిట్స్ ఉండవు, బాధపడకండి. యా, బట్ ఇంకోటి అండి, మీరు స్లీప్ అన్నారు కదా, సో నిద్ర లేస్తేనే ఫేస్ ఉబ్బుతుంది అనేది, స్లీప్ స్కిన్కి ఎంతవరకు హెల్ప్ చేస్తుంది? అంటే అంటే ఫెయిర్నెస్ కోసం స్లీప్ స్కిన్కి హెల్ప్ చేస్తుంది, మీరు కొంచెం స్లోగా ఏజ్ అవ్వడానికి కూడా చేస్తుంది. స్లీప్ నా లెవెల్ ఆఫ్ ప్రయారిటీలో ఫస్ట్ స్లీప్, డైట్, దెన్ స్కిన్ కేర్. ఎప్పుడు స్కిన్ కేర్ ఫస్ట్ కాదు, ఇట్ ఈస్ యువర్ స్లీప్, ఇట్ ఈస్ యువర్ డైట్, ఇట్ ఈస్ యువర్ ఫిజికల్ యాక్టివిటీ అండ్ దెన్ కమ్స్ ద స్కిన్ కేర్. ట్రీట్మెంట్స్ అయినా సరే, ప్రోడక్ట్స్ అయినా సరే, ఏదన్నా సరే స్కిన్ కేర్ షుడ్ బీ లాస్ట్ వన్స్ యూ టేక్ కేర్ ఆఫ్ ఇట్ ఇంటర్నలీ. నౌ స్లీప్ ఎలా ఇంపాక్ట్ చేస్తుందంటే, కొంచెం టెక్నికల్ టర్మ్లో చెప్పాలి అంటే మనకి మెలటోనిన్ అని ఒక హార్మోన్ ఉంటుంది. మెలటోనిన్ అంటే స్లీప్ హార్మోన్. కార్టిసాల్ అని ఒక హార్మోన్ ఉంటుంది, ఇది స్ట్రెస్ హార్మోన్. మెలటోనిన్ పర్టిక్యులర్గా నైట్ 10 PM సెక్రీట్ అవుతుంది, అంటే బాడీలో రిలీజ్ అవుతుంది అనమాట. అందుకే అదే టైంకి మనకు జనరల్గా నిద్ర వస్తుంటుంది. మనం ఏం చేస్తాం, 11 దాటుతాం, 12 దాటుతాం, 1 దాటుతారు కొంతమంది ఫోన్ చూసుకుంటూ అండ్ ఆల్. సో సడన్ డ్రాప్ అయిపోద్ది అనమాట ఈ మెలటోనిన్. అందుకే మనకి 2 తర్వాత పడుకునే వాళ్ళకి పడుకోవడం, నిద్ర రావడం చాలా ఇబ్బంది ఉంటుంది వాళ్ళకి, బికాజ్ మెలటోనిన్ డ్రాప్ అవుద్ది కాబట్టి. దెన్ కార్టిసాల్ అనేది మార్నింగ్ 8 AM సెక్రీట్ అవుద్ది మార్నింగ్. అందుకే టెస్ట్ చేయించినా సరే మార్నింగ్ చేస్తాం కార్టిసాల్ టెస్ట్. జనరలీ నార్మల్గానే పీక్ అవుతుంది ఇది, బట్ ఈ డ్రాప్ ఏదైతే ఉందో నైట్ టైం మెలటోనిన్, దీన్ని 3 times ఎక్కువ రిలీజ్ అయ్యేలా చేస్తుంది. దీనివల్ల స్కిన్ లెవెల్లో ఆయిల్ ప్రొడక్షన్ ఎక్కువ ఉంటుంది, యాక్నీ ఎక్కువ వచ్చే ఛాన్స్ ఉంటుంది, హెయిర్ ఫాల్ ఎక్కువ వచ్చే ఛాన్స్ ఉంటుంది, హార్మోనల్ ఇష్యూస్ ఎక్కువ వచ్చే ఛాన్స్ ఉంటుంది. ఇది జనరల్గా చెప్తే అర్థం కాదు, బట్ ఇంటర్నల్ లెవెల్లో చాలా ఎఫెక్ట్ చేస్తుంది ఇది స్లీప్ అనేదాన్ని. మీరు అబ్జర్వ్ చేయండి కావాలంటే, ఒక ఛాలెంజ్ లా తీసుకోండి, 1 week స్లీప్ బై 9:30, 10
వేకప్ హౌ మచ్ ఎర్లీ యూ వాంట్, ఒక 7 to 8 hours స్పాన్ పెట్టుకోండి. 6:30 అన్నా సరే, 7 అన్నా సరే. ఫస్ట్ స్కిన్ లెవెల్లో కాదు, మీ ఇంటర్నల్ హెల్త్ లెవెల్లో చాలా చేంజ్ చూస్తారు. యుల్ ఫీల్ ఎనర్జెటిక్ త్రూ అవుట్ ద డే. లేవడంతోనే ఫుల్ ఎనర్జెటిక్ ఉంటారు. ఫుల్ అంటే ఫేషియల్ గ్లో కూడా మారిద్ది. స్కిన్ కండిషన్స్ తగ్గుతాయి, ఫెటీగ్ తగ్గుద్ది. జస్ట్ 1 week ఛాలెంజ్ చేసి చూడండి. యూల్ ఓన్లీ టెల్ మీ దీనివల్ల నాకు చాలా బెనిఫిట్స్ ఉన్నాయి, సో యుల్ ప్రయారిటైజ్ దట్. లేదు మీ ఫోన్ని ప్రయారిటీ చేసుకొని నైట్ అంతా స్క్రోల్ చేసుకుంటా పడుకోకుండా ఉంటారు అంటే ఇట్ హ్యాస్ అ లాట్ ఆఫ్ ఇంపాక్ట్. స్లీప్లెస్నెస్ హ్యాస్ అ లాట్ ఆఫ్ ఇంపాక్ట్. సో ప్రెగ్నెన్సీ ఉమెన్ అండి, సో ప్రెగ్నెన్సీ వచ్చినప్పుడు ప్రతి ఒక్క మదర్ కూడా అంటే బేబీని క్యారీ చేస్తారు కాబట్టి కొంచెం బల్జ్ అవుతుంది బాడీ. ప్రెగ్నెన్సీ అంటే డెలివరీ అయ్యాక వాళ్ళు ఇంకా కొంతమంది ఉమెన్ని నేను చూస్తుంటాను, అంటే కొన్ని మాటలు వస్తుంటాయి, అప్పుడు ఇలా ఉన్నావు, ఇప్పుడు ఇలా ఉన్నావు, బొద్దుగా కనిపిస్తున్నావు, మడతలు వచ్చాయి, ఏదో మార్క్స్ ఉన్నాయంటారు. ఎగ్జాక్ట్లీ స్ట్రెచ్ మార్క్స్ ఉన్నాయి ఇట్లా అంటుంటారు కదా. సో ఇవి ఏంటండి, దీని ఇంపాక్ట్ ఏమైనా ఉంటుందా బాడీకి? ప్రెగ్నెన్సీ అనగానే బాడీ చాలా చేంజెస్ జరుగుతాయి బాడీలో. ఉమెన్స్ బాడీలో ప్రెగ్నెన్సీ బిఫోర్ వరకు ఒక సర్టెన్ వేలో ఉంటుంది బాడీ అండ్ హార్మోన్స్ కూడా. ప్రెగ్నెన్సీ రాగానే హార్మోన్స్ అన్ని పీక్. ప్రొజెస్ట్రాన్ అనేది ఒక మెయిన్ హార్మోన్ ప్రెగ్నెన్సీలో, అది పీక్ అవుతుంది అనమాట. దీనివల్ల నా దగ్గరికి చాలా మంది ప్రెగ్నెంట్ ఉమెన్ కానీ పోస్ట్ ప్రెగ్నెంట్ ఉమెన్ కానీ వస్తుంటారు విత్ లాట్ ఆఫ్ స్కిన్ కండిషన్స్. చాలా బాధేస్తుంది అనమాట వాళ్ళని చూస్తే. ఎందుకు అంటే ప్రెగ్నెన్సీలో చాలా వరకు 70% ఆఫ్ ద కేసెస్ వరకు హెయిర్ బెటర్ అవుతుంది. అంటే హెయిర్ ఫాల్ తగ్గిద్ది మోస్ట్ ఆఫ్ ద కేసెస్. ప్రెగ్నెన్సీ టైంలో 70%లో హెయిర్ బెటర్ అవుద్ది, హెయిర్ ఫాల్ తగ్గిద్ది, స్కిన్ కూడా కొన్ని కేసెస్లో బెటర్ అవుద్ది. 30% ఆఫ్ ద కేసెస్లో ప్రెగ్నెన్సీ టైంలోనే ఫుల్ ఎక్స్టెన్సివ్ హెయిర్ షెడ్డింగ్, అంటే బంచ్ ఆఫ్ హెయిర్ పడిపోతుంటుంది, యాక్నీ వచ్చేస్తుంటుంది, మెలాస్మా అంటాం అనమాట, క్లోఆస్మా అంటాము. దీని పిగ్మెంటేషన్ వచ్చేస్తుంటుంది, నెక్ డార్కెన్ అయిపోతుంటుంది, స్ట్రెచ్ మార్క్స్ స్టార్ట్ అయిపోతాయి అండ్ ఆల్. ఇవన్నీ ప్రెగ్నెన్సీ ఎఫెక్ట్స్. సో ప్రెగ్నెన్సీలో ఏమైనా కేర్ తీసుకోవాలా, దీనికి ఏమైనా ప్రోడక్ట్ వాడాలంటే డెఫినెట్లీ సజెస్ట్ చెయ్యను. బికాస్ జనరలీ మనం ప్రెగ్నెన్సీ ముందు వాడుకునే ప్రోడక్ట్స్ ప్రెగ్నెన్సీలో వాడాలి అని సజెస్ట్ చెయ్యము. బికాస్ రెటినాల్స్ కానీ, ట్రెటినాయిన్ కానీ, హైడ్రోక్వినాన్ కానీ, స్టిరాయిడ్స్ కానీ ఇవేవి అడ్వైజబుల్ కాదు. అలానే లేజర్ ట్రీట్మెంట్స్ అని, లేజర్ హెయిర్ రిమూవల్స్ అని, జనరలీ నేను హైడ్రా ఫేషియల్ కూడా సజెస్ట్ చేయను ప్రెగ్నెన్సీలో. ఎందుకండి వద్దు, టైం ఇవ్వండి. జస్ట్ ఒక ఫేస్ వాష్, మాయిశ్చరైజర్, సన్ స్క్రీన్లో కూడా కెమికల్ ఫిల్టర్స్ అస్సలే వద్దంటాను. ఓన్లీ ఫిజికల్ ఫిల్టర్స్, బికాజ్ ఇవి సేఫ్. కెమికల్ ఫిల్టర్స్ సేఫ్ కాదు ప్రెగ్నెంట్ ఉమెన్కి. ప్రెగ్నెన్సీ అయిపోయింది అన్న వాళ్ళకి సేమ్. ఇప్పుడు ఏంటి, ప్రెగ్నెన్సీలో బాగా హెయిర్ గ్రోత్ అయింది అన్న వాళ్ళకి డెలివరీ అవ్వగానే మొత్తం పడిపోతుంది. దే హ్యావ్ డ్రాస్టిక్ హెయిర్ ఫాల్, డ్రాస్టిక్ యాక్నీ, డ్రాస్టిక్ పిగ్మెంటేషన్. వాళ్ళు ఏమైనా చేయించుకోవచ్చా? బికాజ్ ఇదంతా చాలా మెంటలీ ఇంపాక్ట్ చేస్తుంది ఉమెన్ని. బికాజ్ వాళ్ళు ఏం చేయలేని స్థితిలో ఉంటారు, ఏ ప్రోడక్ట్స్ వాడాలో లేదో తెలీదు, ఇవి అసలు వాడచ్చా లేదా అని తెలీదు. చాలామంది ఇన్ఫ్లుయెన్సర్స్ని చూసి నేను ఇది వాడుతున్నా అది వాడుతున్నా అని దే గో రాంగ్. బికాజ్ ఇట్ ఈస్ నాట్ అబౌట్ యువర్ స్కిన్ ఇన్ ప్రెగ్నెన్సీ, ఇట్ ఈస్ అబౌట్ యువర్ బేబీ. సో యూ హ్యావ్ టు బీ ఎక్స్ట్రా కాషియస్. ప్రెగ్నెన్సీ తర్వాత అయిపోగానే నా దగ్గరకు వచ్చేస్తారు, నేను ట్రీట్మెంట్ స్టార్ట్ చేస్తాను అని. నేను ఒకటే అడుగుతాను, డెలివరీ అయ్యి ఎన్ని మంత్స్ అయింది, బ్రెస్ట్ ఫీడింగ్ ఇంకా చేస్తున్నారా? బ్రెస్ట్ ఫీడింగ్ ఇంకా చేస్తున్నారు అంటే ఇంకా కొన్ని మంత్స్ వెయిట్ చేయమంటాను. డెలివరీ అయ్యి ఒక 5 months అవుతుంది, వాళ్ళు అప్పుడు ట్రీట్మెంట్ స్టార్ట్ చేసుకోవాలంటే ఇట్ ఈస్ సేఫ్. ఎనీవేర్ లెస్ దెన్ 5 months అవాయిడ్ చేయమని చెప్తాను. ఎనీ ట్రీట్మెంట్స్, లేజర్స్ కానీ, ఎనీ ప్రోడక్ట్స్ కానీ, ఎందుకంటే నాట్ సేఫ్ ఇన్ ప్రెగ్నెన్సీ. One assurance I will give to my patients who are pregnant and moms postpartum ఏంటి అంటే ఇవి టెంపరీ. ఓన్లీ ప్రెగ్నెన్సీ పోస్ట్ పార్టమ్ వరకే ఉంటాయి. డోంట్ వరీ అబౌట్ ఇట్. ఇవి మేనేజబుల్ కండిషన్స్. ఓ గుడ్ 1 year మీది కాదనుకోండి, దాని తర్వాత మీరు కేర్ తీసుకోగలుగుతారు, దీన్ని మేనేజ్ చేసుకోగలుగుతారు. జస్ట్ ఆ స్ట్రెస్ అనేది పెట్టుకోకండి. ఇది చెప్తే అట్లీస్ట్ వాళ్ళకి ఆ కాన్ఫిడెన్స్ వస్తుంది, ఓకే ఇది పర్మనెంట్ కాదు, రిజాల్వ్ అవుతుంది అని. లేదు మీరు ఏం చేయలేము అంటే వాళ్ళు చాలా డిసప్పాయింట్ అయిపోతారు. అలా కాకుండా జస్ట్ అష్యూర్ దెమ్ దట్ దిస్ ఈస్ ట్రీటబుల్, దిస్ ఈస్ మేనేజబుల్ కండిషన్, బట్ రైట్ టైంలో చేయడం ఇస్ ఇంపార్టెంట్. ఓకే. అండ్ మీ దగ్గరికి ఎంతో మంది పేషెంట్స్ వచ్చి ఉంటారు కదా, సో ఎనీ వియర్డ్ కేస్ యూ ఫైండ్? చాలా అండి. స్కిన్ డిఐవైస్ ఎట్ హోమ్ రెమెడీస్ వాడని వచ్చుంటారు. సన్ స్క్రీన్స్ కూడా చాలామంది బయట ప్రోడక్ట్స్ ఇన్ఫ్లుయెన్సర్స్ని చూసి వాడని వచ్చుంటారు. అండ్ హెయిర్ ఆయిల్ అప్లికేషన్ అంటారు, ఫేస్ మీద ఆయిల్స్ నేను చిన్నప్పటి నుంచి పెట్టుకున్నాను. రీసెంట్గా వచ్చిన వియర్డ్ కేసు, తనకి బాల్డింగ్ ఉందన్నమాట మొత్తము. బాల్డింగ్ అనేది జెనెటిక్, అంటే బట్టతల అనేది జెనెటిక్ అనమాట మోస్ట్లీ. తను వచ్చి 10 years బ్యాక్ మా మమ్మీ ఒక హెయిర్ ఆయిల్ అప్లై చేసింది, దాని తర్వాత జుట్టు అంతా పడిపోయింది, ఇప్పటివరకు జుట్టు రాలేదని అన్నారు.
నేను అన్నాను హెయిర్ ఆయిల్ వల్ల అలా అవ్వదండి, హెయిర్ ఫాల్ అవ్వదు, హెయిర్ గ్రోత్ అవ్వదు, జస్ట్ అది మీకు బాల్డింగ్ అంటే మీ ఫాదర్కో మదర్ సైడో మీ మామయ్యకో బాబాయ్కో ఉంది కాబట్టి వచ్చి ఉండొచ్చు మీకు, దాన్ని మీరు ఎర్లీగా ట్రీట్ చేసుకోలేదు కాబట్టి అలా పోతూ వచ్చింది, ఇట్ ఈస్ నాట్ బికాస్ ఆఫ్ హెయిర్ ఆయిల్. సో ఇలాంటి కేసెస్ వస్తారు. ఎట్ హోమ్ వాళ్ళ సెల్ఫ్ ట్రీట్మెంట్ ఎక్కువ అనమాట. ఇంకొకటి మెయిన్గా అబ్యూస్ చేసేది ట్రెటినాయిన్, ఇంకొకటి స్టిరాయిడ్స్. ఫస్ట్ థింగ్ మన డాక్టర్ దగ్గరికి రాకముందు ఫార్మసిస్ట్ దగ్గరికి వెళ్తారు చాలా మంది. ఎలా అంటే వెళ్ళి నాకు స్కిన్ వైట్నింగ్ క్రీమ్ ఇవ్వండి లేదా పింపుల్ రిడక్షన్ క్రీమ్ ఇవ్వండి అంటే ఫార్మసిస్ట్ ఇచ్చే ఫస్ట్ ప్రోడక్ట్ స్టిరాయిడ్ ఇస్తారు స్కిన్ వైట్నింగ్కి. స్టిరాయిడ్స్ అనేవి సర్టెన్ హెల్త్ కండిషన్స్, క్లినికల్ లైక్ సోరియాసిస్, విటిలిగో, క్లినికల్ కండిషన్స్లో వాడతాం మేము, నాట్ ఇన్ కాస్మెటిక్ కండిషన్స్. సో ఇట్ షుడ్ బి టోటలీ అవాయిడెడ్. మంచి రిజల్ట్ వస్తుంది, ఫుల్ ఫేర్ అయినట్టు అనిపిస్తారు, బట్ అలా యూజ్ చేసే కొద్దీ ఇంకెక్కువ పిగ్మెంటేషన్ వస్తుంది, స్కిన్ సన్నబడుతుంటుంది, మీ బ్లడ్ వెజల్స్ అన్నీ కనిపిస్తుంటాయి, సన్న సన్న వెజల్స్ అన్నీ, యాక్నీ వచ్చేస్తుంటుంది అండ్ ఆల్. సో ఇట్ ఈస్ నాట్ అడ్వైజబుల్. సో ఇలా చూసుకోవాలంటే ఎవ్రీడే ఒక ఇద్దరైతే ఇలా వియర్డ్ కేసెస్ వస్తారు, ఇంకా వాళ్ళని కౌన్సిల్ చేసి ఫస్ట్ ట్రైన్ చేసి గైడ్ చేసి ఐ సెండ్ దెమ్ ఆఫ్. అదర్వైజ్ మోస్ట్ ఆఫ్ దెమ్ గుడ్ థింగ్ ఏంటంటే 25+ వాళ్ళు కొంచెం అవేర్ అండి. అంటే నేను ఏది వాడొచ్చు ఏది వాడకూడదు, ఇన్ఫ్లుయెన్సర్ని నమ్మాలా డాక్టర్ని నమ్మాలా అంటే దే ట్రస్ట్ ఇన్ డాక్టర్, దే కమ్ టు అస్. వాళ్ళ కేసెస్లో వీ ట్రీట్ దెమ్ ఈజీలీ, కొంచెం కన్విన్స్ చేయడం ఈజీ. వీళ్ళ కేసెస్లో ఏంటంటే ఫస్ట్ ఆ ప్రోడక్ట్ని మాన్పియడమే కష్టం. ఎందుకు అంటే వాళ్ళు వెళ్ళిపోలేరు, బికాజ్ అది వైట్నింగ్ ఇస్తుంది కాబట్టి. ఇప్పుడు నేను మానేయాలా, ఇది ఇయర్స్ త్రూ వాడిన వాళ్ళు ఉన్నారు, 1 year 2 year 3 years వాడిన వాళ్ళు. సో ఇలాంటి వియర్డ్ కేసెస్ అయితే వస్తుంటాయి డెఫినెట్లీ. కొంతమంది ఏంటంటే ఇమీడియట్ గా ఒక ప్రోడక్ట్ యూజ్ చేస్తుంటారు లాంగ్ టర్మ్ నుంచి, సడన్ గా షిఫ్ట్ కొట్టేస్తారు. సో అది సెట్ అవుతుందా, ఇంపాక్ట్ చూపిస్తుందా? ఇప్పుడు సపోజ్ మీరు ఒక ప్రోడక్ట్ వాడుతున్నారు, ఏదైనా సీరం కానీ ఏదైనా మాయిశ్చరైజర్ కానీ ఇంకేదైనా ప్రోడక్ట్ వాడుతున్నారు, మీకు అసలు ఏమీ ఎఫెక్ట్ రాలేదు, సైడ్ ఎఫెక్ట్ రాలేదు ఒక 10 years వరకే అనుకోండి. చేంజ్ చేస్తే వై డూ యూ వాంట్ టు చేంజ్, ఇది బాగానే ఉంది కదా మళ్ళీ ఇంకో ప్రోడక్ట్ ఎందుకు, జస్ట్ బికాజ్ ఎక్కడనో చూసారని. ఆ ప్రోడక్ట్ మీకు పడవచ్చు పడకపోవచ్చు, ఎందుకు అంటే మీకు సెట్ అయింది నాకు సెట్ అవ్వదు, నాకు సెట్ అయింది మీకు సెట్ అవ్వదు. సో మోస్ట్ లైక్లీ ఛాన్సెస్ ప్రోడక్ట్ పడకపోవడమే ఉంటుంది. దే ఆర్ ఫ్యూ కేసెస్ ప్రోడక్ట్ పడడం కూడా డిపెండింగ్ ఆన్ ద ఇంగ్రీడియంట్స్. సో ఒక ప్రోడక్ట్ మీకు సెట్ అయింది అంటే ప్రాబ్లం లేదు, మీరు ఇయర్స్ త్రూ కూడా యూజ్ చేసుకోవచ్చు, నాట్ అ ప్రాబ్లం. మల్టిపుల్ దానికి జంప్ అవ్వాలని రూల్ ఏం లేదు. ఓకే, అండ్ హౌ టు చూస్ రైట్ డాక్టర్? హౌ టు చూస్ రైట్ డాక్టర్, గుడ్ క్వశ్చన్. ఫస్ట్ థింగ్ డిగ్రీ చూడండి, ఎంబీబీఎస్ఆ ఎంబీబీఎస్, దాని తర్వాత వాళ్ళ డిగ్రీ అంటే ఎండి చేశారా, ఎండి ఇన్ వాట్, డర్మటాలజీ చేశారా లేదా. చాలామంది యూకేకి వెళ్ళిపోయి కొన్ని ఫెలోషిప్స్ చేసుకొని దే క్లెయిమ్ దెమ్సెల్వ్స్ యాజ్ డర్మటాలజిస్ట్, వాళ్ళు డర్మటాలజిస్ట్ కాదు. సో యూ హ్యావ్ టు మేక్ ష్యూర్ ఎయిదర్ ఎండి డివిఎల్ అని ఉంటుంది, లేదా ఎండి డర్మటాలజీ అని ఉంటుంది, లేదా డిడివిఎల్ అని ఉంటుంది అనమాట. డిడి అంటే డిప్లొమా ఇన్ డివిఎల్, వీళ్ళు డర్మటాలజిస్టే. ఈ ముగ్గురే డర్మటాలజీ కిందికి వస్తారు, ఇంకెవ్వరు డర్మటాలజీ రారు, రైట్. సెకండ్ థింగ్, ఈవెన్ కొంతమంది ఏంటంటే క్లినిక్ ఓపెన్ చేసేస్తారు, అక్కడ ఒక వేరే డాక్టర్ని పెట్టేసి ట్రీట్ చేయమంటారు. యూ ఫస్ట్ ఎగ్జామిన్, లైక్ ఆస్క్ దెమ్ మీరు ఎన్ని ఇయర్స్ ఎక్స్పీరియన్స్ ఉంది, ఎన్ని కండిషన్స్ ట్రీట్ చేశారు అండ్ ఆల్, అసలు స్కిన్ రిలేటెడ్ దానికి నాలెడ్జ్ ఉందా లేదా, అది మనకు మాట్లాడుతుంటే అర్థమైపోద్ది. థర్డ్ థింగ్, వచ్చిన వెంటనే మీరు నా ఫస్ట్ కన్సల్టేషన్ వచ్చారు, నేను అసలు ఫస్ట్ మీకు ఇంటర్నల్ హెల్త్ గురించి ఏం చెప్పలేదు, మెన్షన్ చేయలేదు, డైరెక్ట్ ట్రీట్మెంట్ కూడా కాదు, రొటీన్ కూడా కాదు, డైరెక్ట్ ట్రీట్మెంట్ సజెస్ట్ చేస్తే లెస్ లైక్లీ ఇట్ ఈస్ కమర్షియలైజ్డ్, వాళ్ళు అంత జెన్యూన్ ఉండకపోవచ్చు అనేది మీరు ఆలోచించుకోవచ్చు. ఇది మోస్ట్లీ క్వాక్స్ చేస్తారు. క్వాక్స్ అంటే హూ ఆర్ నాన్ డాక్టర్స్, అసలు మెడికల్ డిగ్రీ లేని వాళ్ళనమాట క్వాక్స్. ఇలా చాలామంది ఎక్కువైపోయారు సిటీలో. సో వీళ్ళ నుంచి కొంచెం అవేర్ ఉండాలి, బికాజ్ వాళ్ళకి ఏమీ తెలియదు, మెడికల్ గ్రేడ్లో తెలుసుకోలేదు, టెక్నాలజీ తెలియదు, లేజర్స్ ఎలా వాడాలో తెలియదు, కాబట్టి మోస్ట్లీ రాంగ్ వెళ్తాయి. కాబట్టి ఈ డిగ్రీ చూసుకొని ఇఫ్ యు ఆర్ ఏబుల్ టు గో అండ్ గివ్ యువర్ డాక్టర్ గుడ్ టైం. మల్టిపుల్, నా దగ్గరికి చాలామంది వేరే డాక్టర్ ప్రిస్క్రిప్షన్ తీసుకొని కూడా వస్తారు, ఈ ప్రోడక్ట్స్ ఇచ్చారు కొనేసుకున్నాను కానీ సెకండ్ ఒపీనియన్ కోసం వచ్చాను. ఫస్ట్ మీరు వాడి చూడండి, మీకు అది వర్క్ అవ్వట్లేదు, ఒక 3 months టైం ఇవ్వండి. వెంటనే కాదు, వెంటనే రిజల్ట్స్ ఎవరికి వచ్చేవి, కొందరికి 6 monthsకి రిజల్ట్స్ రావు, కొందరికి 4 monthsకి రిజల్ట్ రావు, కొంతమంది 1 monthలోనే రిజల్ట్స్ చూస్తారు. సో గివ్ ఇట్ గుడ్ టైం. ఐ వుడ్ సే 5 months ఇస్ అ గుడ్ టైం. యూ గివ్ యువర్ స్కిన్ ఆర్ యూ గివ్ యువర్ డాక్టర్ ఆల్సో, దాని తర్వాత యూ టేక్ అ కాల్.
ఎప్పుడు వెంటనే కాల్ తీసుకోవాలి, సడన్గా ఏదో ఒక డిఫరెన్స్ వచ్చేసింది, ఏదో ఒక సైడ్ ఎఫెక్ట్ వచ్చిందంటే దెన్ యూ టేక్ అ కాల్, షిఫ్ట్ టు అదర్ డాక్టర్. బట్ స్టిక్ టు యువర్ డాక్టర్. బికాస్ ఇప్పుడు మీరు ఒక డాక్టర్ దగ్గరికి వెళ్ళారండి, మొత్తం హిస్టరీ చెప్పారు, ఆ డాక్టర్కి మీ హిస్టరీ తెలుసు, మీకు ఏమేమి ఇచ్చారు, మీకు ఏమేమి రికమెండ్ చేశారో తెలుసు. మీరు సెకండ్ డాక్టర్ దగ్గర వెళ్ళేటప్పుడు చాలామంది ప్రీవియస్ ప్రిస్క్రిప్షన్ తేరు, ఏం వాడారో చెప్పరు. అవన్నీ మాకు తెలియనప్పుడు వీ డోంట్ నో యువర్ హిస్టరీ, you can't expect us to treat from the beginning. So most likely ఒక డాక్టర్తో స్టిక్ ఆన్ అవ్వండి, they will take care of your skin. కొంతమంది లేజర్ ట్రీట్మెంట్ చేయించుకుంటారు, మళ్ళీ కొద్ది రోజుల తర్వాత బడ్జెట్ అటు ఇటుగా ఉన్నప్పుడు స్టాప్ చేస్తుంటారు. సో ఈ లేజర్ ట్రీట్మెంట్ వల్ల ఏమైనా ఇంపాక్ట్ వస్తుందా? లేజర్స్ చాలా డిఫరెంట్ టైప్స్ ఉంటాయి. పికోటోనింగ్ అని ఉంటుంది, లేజర్ హెయిర్ రిడక్షన్ అని ఉంటుంది. జనరల్గా లేజర్స్ ఏంటంటే మనం కరెక్ట్ ఎనర్జీ కరెక్ట్ పారామీటర్స్తో చేస్తే, ఇప్పుడు మేజర్లీ పికో లేజర్ దేనికి వాడతారంటే అన్ఈవెన్ స్కిన్ టోన్ ఉంది, స్కిన్ ట్యాన్ అయింది, లేదా మెలాస్మా ఉంది అన్న వాళ్ళకి, అంటే పిగ్మెంటరీ కండిషన్స్కి వాడతాం అనమాట. డిఫరెన్స్ 1 సెషన్లో అయితే డెఫినెట్లీ రాదు. జనరలీ వీ రికమెండ్ 6 సెషన్స్. సో 6 సెషన్స్ చేయించుకుంటేనే రిజల్ట్ వస్తుందా అంటే డెఫినెట్లీ మినిమం అయితే 3 సెషన్స్, మ్యాక్సిమం అయితే 6 to 8 సెషన్స్ అంటాం. దాని తర్వాత కూడా చేయించుకుంటూనే ఉండాలా అంటే లేదు, అవసరం లేదు. ఇఫ్ యూ కెన్ మెయింటైన్ ఇట్ త్రూ గుడ్ సన్ ప్రొటెక్షన్, ఎండలోకి వెళ్ళినప్పుడు కొంచెం కవర్ చేసుకొని వెళ్ళడం, మాస్క్ పెట్టుకొని వెళ్ళడం, అంబ్రెల్లా క్యారీ చేయగలిగితే మెయింటైన్ అవుతుంది లాంగర్ రన్లోకి. జనరలీ 6 సెషన్స్ 8 సెషన్స్ కన్నా ఎక్కువ రికమెండ్ కూడా చేయము, బికాజ్ సేఫ్టీ ప్రొఫైల్ ఉంటుంది, రిపీటెడ్ సెషన్స్ సన్ సెన్సిటివిటీ ఇంక్రీజ్ చేస్తుంది. కాబట్టి జనరలీ వీ డోంట్ రికమెండ్. అలా అని చేయించుకొని ఆపేసిన వెంటనే ఎఫెక్ట్స్ అన్నీ మళ్ళీ బ్యాక్ టు నార్మల్ అవుతామా అంటే ఏమీ అవ్వము. ఓన్లీ కొంచెం మెయింటెనెన్స్. ఇప్పుడు ఎగ్జాంపుల్ జిమ్కి వెళ్తాము, మనం వెయిట్ రెడ్యూస్ అవుతాము, మనం ఎప్పుడు దాన్ని అంటే ఒక 3 months వెళ్ళి స్టాప్ చేస్తే ఆబ్వియస్లీ వెయిట్ గెయిన్ అవుతాము. ఎందుకు, మనం జిమ్తో పాటు డైట్ కూడా వదిలేస్తున్నాం. కాబట్టి అట్లీస్ట్ జిమ్ ఆపేసినా సరే డైట్ ఒక్కటి మెయింటైన్ చేసుకోగలిగితే మీరు సేమ్ వెయిట్ మెయింటైన్ అవుతారు. స్కిన్ రొటీన్ కూడా అంతే. లేజర్ ట్రీట్మెంట్ చేయించుకున్నాక ఓన్లీ మీ స్కిన్ రొటీన్, మీ డైట్ ఇవన్నీ చూసుకోగలిగితే మెయింటైన్ అవుతుంది లాంగ్ రన్ వరకు. సో రిపీటెడ్ సెషన్స్ ఏం అవసరం లేదు. ఓకే. అండ్ ఇప్పుడు మీరు చెప్పిన దాని ప్రకారం చూస్తే కొన్ని సీరియల్స్ లేకుంటే మూవీస్లో కొంతమందిని చూస్తుంటాం, మ్యాక్సిమం మేకప్ యూజ్ చేస్తారు షార్ట్ తీయడానికి. పింపుల్స్ ఉన్నప్పటికీ దానిపైన మళ్ళీ మేకప్ వేపిస్తుంటారు. సో అటువంటి వాళ్ళ ప్రొఫైల్స్ కూడా నేను స్టాక్ చేస్తాను. చూసినప్పుడు ఆ మచ్చలు ఇంకా అంటే రియల్ బ్యూటీలో ఉన్నప్పుడు క్లియర్గా కనిపిస్తుంటాయి. దాని మీద వాళ్ళకి ఆ లేయర్స్ ఇవ్వడం ఎంతవరకు ఇంపాక్ట్ ఉంటుంది? ఫస్ట్ థింగ్, నా పర్సనల్ ఒపీనియన్ అడిగితే ఐఎమ్ నాట్ అ ఫ్యాన్ ఆఫ్ మేకప్ ఎట్ ఆల్. ఇన్ జనరల్ కూడా సజెస్ట్ చెయ్యనా, ఇట్ ఈస్ దర్ పర్సనల్ చాయిస్. మేకప్ వేసుకోవాలి బికాజ్ స్క్రీన్లో మంచిగా కనిపించాలంటే డెఫినెట్లీ మేకప్ అంటారు. నన్ను అడిగితే మాత్రము మేకప్ ఎవరికైతే పింపుల్స్ ఆల్రెడీ ఉన్నాయో మొత్తం క్లాగ్ చేసేస్తుంది పోర్స్ని. సో అది ఒక 8 hours కంటిన్యూస్గా వేసుకొని ఉన్నారనుకోండి, ఖచ్చితంగా యాక్ని వచ్చే టెండెన్సీ అయితే ఉంటుంది. కరెక్ట్ ప్రోడక్ట్ వాడకపోతే, అంటే కొమిడోజెనిక్, కొంచెం షైన్ రావడానికి ఆయిల్స్ కూడా వాడి మేకప్ వేసుకుంటారు కొందరు, అది సజెస్టబుల్ కాదు. లేదు, నీట్ స్కిన్నే ఉంది, వాళ్ళ లైఫ్ స్టైల్ వాళ్ళ డైట్ అంతా బాగానే ఉంది, మేకప్ వేసుకున్నా సరే సెట్ అయిపోతున్నారు అంటే ఫస్ట్ మెయిన్ థింగ్ చేయాల్సింది ఇంటికి రాగానే మీ మేకప్ తీసేసుకోవడం. అది మేజర్ థింగ్. లేదు మీరు యాక్ని ఉంది అని అంటే ఎంత తక్కువ ప్రోడక్ట్, అంటే లేయరింగ్ చేస్తుంటారు, కన్సీలర్ అంటారు, ఫౌండేషన్ అంటారు, బ్లష్ అంటారు అండ్ ఆల్, దానికి కొంచెం అవాయిడ్ చేయండి పింపుల్స్ ఉన్న వాళ్ళకి. ఎందుకు అంటే ఆల్రెడీ ఉన్న వాళ్ళకి ఇంకెక్కువ చేస్తుంది కాబట్టి ప్రిఫరబుల్లీ ఫ్రీక్వెన్సీని తగ్గిస్తే బెటర్. ఏమీ లేదు, నీట్ స్కిన్నే ఉంది, మేకప్ వేసుకోవచ్చు అన్న వాళ్ళకి పర్సనల్ చాయిస్. నన్ను అడిగితే ఐ వుడెంట్ సజెస్ట్ మేకప్ ఓన్లీ ఇన్ ద ఫస్ట్ ప్లేస్. ఓకే. అండ్ ఫుడ్ విషయంలో చాలా చెప్పారు, కానీ చాలామంది ఫ్రూట్స్ ఆర్ గుడ్ ఫర్ స్కిన్ హెల్త్ అంటారు. సో మీ ప్రకారము ఏ ఫ్రూట్స్ స్కిన్కి బాగా ప్లస్ అవుతుంది? ఫస్ట్ థింగ్, ఎనీ కలర్డ్ ఫ్రూట్స్. ఆరెంజెస్ ఒకటి, లైక్ ప్రాపర్ ఆరెంజ్ కలర్ ఆరెంజెస్ ఒకటి, పొమోగ్రనేట్స్ ఒకటి, దే ఆర్ వెరీ గుడ్ సోర్స్ ఆఫ్ యాంటీ ఆక్సిడెంట్ అనమాట. ఎనీ బెర్రీస్ ఉంటాయి కదా, అవన్నీ గుడ్ సోర్సెస్ ఆఫ్ యాంటీ ఆక్సిడెంట్. క్రాన్బెర్రీ కానీ ఎనీ బ్లూబెర్రీ కానీ ఇవన్నీ గుడ్ సోర్స్ ఆఫ్ యాంటీ ఆక్సిడెంట్. దెన్ మనము ఫ్రూట్స్లో కలర్డ్ ఒక్కటే కాదు, గ్లైసిమిక్ ఇండెక్స్ ఉన్న ఫ్రూట్స్, అంటే తక్కువ గ్లైసిమిక్ ఇండెక్స్ ఉన్న ఫ్రూట్స్ తీసుకోవాలి. ఇప్పుడు మ్యాంగో అనేది ఎక్కువ గ్లైసిమిక్ ఇండెక్స్, అంటే షుగర్ లెవెల్ ఎక్కువ ఉంటుంది. సో ఫ్రీక్వెన్సీ అట్లీస్ట్ హాఫ్ మ్యాంగో లేదా 1 మ్యాంగో, బికాస్ సమ్మర్ సీజన్లోనే ఎక్కువ వస్తుంది కాబట్టి సీజనల్ ఫ్రూట్స్ మిస్ అవ్వద్దు. Eat any seasonal fruit, but 1 fruit a day is healthy. More than 2 fruits a day is over.
Yeah. సో మేబీ రిస్ట్రిక్ట్ యువర్ సెల్ఫ్. కస్టర్డ్ యాపిల్ ఇస్ గుడ్, apples are good, apples are good with fiber, good with nutrients and all. Generally they say no, an apple a day keeps your keeps doctor the away. doctor away. So that is actually true because చాలా బెనిఫిట్స్ ఉంటాయి కాబట్టి. ఫ్రూట్స్ యాజ్ సచ్ ఆర్ వెరీ బెనిఫిషియల్ వెన్ ఇన్ అ లిమిటెడ్ కన్జంప్షన్. అదే చాలా మంది ఫ్రూట్ డైట్ చేసేస్తారు, రోజంతా ఫ్రూట్స్ తినుకుంటుంటారు, అది హెల్దీ కాదు బికాజ్ దాని నుంచి ప్రోటీన్ రాదు, ఓన్లీ షుగర్స్ వస్తాయి. డెఫినెట్లీ న్యూట్రియంట్స్ వస్తాయి బట్ షుగర్స్ కూడా అంతే ఎక్కువ వస్తాయి కాబట్టి జనరలీ నాట్ సజెస్టబుల్. ఆరెంజెస్, blueberries, cranberries, any berries are fine. Pomegranate is very good. Your dragon fruit is very good source of antioxidant. Guava is very good. All these are very good sources. Mango and all, frequency and quantity of mango ni తగ్గించాలి. Okay. And watermelon also. Watermelon is good for hydration. So summer time lo generally advise చేస్తాము a bowl of watermelon pieces and all is good. అండ్ ఈ రోజుల్లో చాలా మంది ఏంటంటే ఇది ఆర్గానిక్, ఇది ఇన్ఆర్గానిక్, ఇది యూజ్ చేస్తేనే బాగుంటామంటారు. ఇది నిజంగా ఫ్యాక్టా మిత్తా? ఆర్గానిక్ అనగానే జనరలీ పీపుల్ దేనికి కనెక్ట్ చేసుకుంటారు? న్యాచురల్. ఇన్ఆర్గానిక్ అనగానే కెమికల్కి కనెక్ట్ చేసుకుంటారు. చిన్న ఎగ్జాంపుల్ ఇవ్వాలి అంటే నేను చెప్పినట్టు సన్ స్క్రీన్స్లో 2 వేరియంట్స్, మినరల్ సన్ స్క్రీన్స్, అదే ఫిజికల్ సన్ స్క్రీన్స్, కెమికల్ సన్ స్క్రీన్. కెమికల్ సన్ స్క్రీన్కి ఇంకో నేమ్ ఆర్గానిక్ సన్ స్క్రీన్. ఓకే. ఫిజికల్ సన్ స్క్రీన్కి ఇంకో నేమ్ ఇన్ఆర్గానిక్ సన్ స్క్రీన్. ఇది నేను చాలా మందికి చెప్తుంటా. ఇది ఎందుకు? అది న్యాచురల్ సోర్స్ వల్ల వచ్చింది కాదు. మనం 11th గ్రేడ్లో చదువుకొని ఉంటే దెర్ ఇస్ సంథింగ్ కాల్డ్ ఆర్గానిక్ కెమిస్ట్రీ, ఇన్ఆర్గానిక్ కెమిస్ట్రీ. ఇది దేని బేస్ మీద ఉంటుంది? కార్బన్ ఆటమ్ అటాచ్ అయిందా లేదా దాన్ని బట్టి ఉంటుంది, రైట్? సో ఆర్గానిక్ సన్ స్క్రీన్స్ అంటే కెమికల్ సన్ స్క్రీన్స్ ఆర్ ఆర్గానిక్ అంటే దాని మాలిక్యూల్ ఇస్ ఆర్గానిక్ అంటే కార్బన్ ఆటమ్ అటాచ్ అయ్యి ఉంది కాబట్టి దాన్ని ఆర్గానిక్ అంటాం అనమాట. ఇన్ఆర్గానిక్ అంటే కార్బన్ ఆటమ్ లేదు కాబట్టి ఇన్ఆర్గానిక్ అంటాం. జనరలీ చాలా స్కిన్ కేర్ ప్రోడక్ట్స్ దీని బేసిస్ మీదనే వర్క్ అవుతాయి. మాలిక్యూల్, కెమిస్ట్రీ ఆఫ్ ద మాలిక్యూల్ని బట్టి మనం దానికి రిలేట్ చేసుకునేది ఆర్గానిక్ అనగానే న్యాచురల్, ఓకే ఇది వాడొచ్చు, అలా ఉండదు. ఎనీ న్యాచురల్ సోర్స్ ప్రోడక్ట్ షుడ్ హ్యావ్ సర్టన్ లెవెల్ ఆఫ్ ప్రిజర్వేటివ్స్ ఇన్ ఇట్ టు మేక్ ద షెల్ఫ్ లైఫ్ మోర్. సో ఆబ్వియస్లీ కెమికల్స్ అనేవి ఉంటాయి. అన్ని కెమికల్స్ బ్యాడ్ కాదు, కొన్ని కెమికల్స్ ఆర్ టోటలీ సేఫ్ టు యూస్. యూ కెన్ టోటలీ యూజ్ ఇట్. ఏ ప్రోడక్ట్ అయినా సంథింగ్ క్లెయిమింగ్ న్యాచురల్ ఇస్ నాట్ న్యాచురల్. సో డోంట్ ఫాల్ ఫర్ దట్ ట్రెండ్ వేర్ ఇది న్యాచురల్, ఇది ఆర్గానిక్. మేక్ ష్యూర్ రైట్ ఇంగ్రీడియంట్ వాడుతున్నారా, అది మీకు సూట్ అవుతుందా లేదా అనేది చూసుకు వెళ్తే చాలు. చిన్న ఎగ్జాంపుల్, ఇప్పుడు వాటర్ దాని మాలిక్యులర్ ఇదేంటి H2O అంటాం వాటర్ కదా. దట్ వాటర్ ఇస్ కాల్డ్ యాజ్ అన్ ఇన్ఆర్గానిక్ థింగ్. ఓకే. అది దేనికి? దాని మాలిక్యూల్ స్ట్రక్చర్ కాబట్టి, బికాస్ దాంట్లో కార్బన్ ఆటమ్ లేదు కాబట్టి, నాట్ బికాస్ అది న్యాచురల్. వాటర్ ఈజ్ న్యాచురల్ ఆబ్వియస్లీ బట్ ఇట్ ఈస్ ఇన్ఆర్గానిక్. ఓకే. అండ్ క్లాతింగ్ విషయానికి వస్తే చాలా మంది లూజ్ క్లాతింగ్ వేసుకుంటారు, కొంతమంది హైఫైగా కనిపించాలని చెప్పేసి కొన్ని ఏరియాస్కి వెళ్ళినప్పుడు అంటే ప్లేసెస్కి వెళ్ళినప్పుడు బాగా టైట్ స్కిన్ క్లాతింగ్ వేస్తుంటారు. సో ఇవి కూడా ఇంపాక్ట్ ఉంటాయా? డెఫినెట్లీ అండి. వన్ థింగ్, చాలా మందికి ఫంగల్ ఇన్ఫెక్షన్స్ ఉంటాయి, ఓకేనా? అంటే హైజీన్ మెయింటైన్ చేయని వాళ్ళకి సమ్మర్స్లో ఈ ఫంగల్ ఇన్ఫెక్షన్స్ ఎక్కువ అనమాట. సో అలాంటప్పుడు ఇన్నర్ గార్మెంట్స్ కానించి అవుటర్ గార్మెంట్స్ అన్నీ టైట్ క్లోతింగ్ వేస్తే అక్లూజన్ అంటే కాంపాక్ట్గా ఉంటుంది అండ్ ఆల్సో స్వెట్ ఎక్కువ ప్రొడ్యూస్ అవుతుంది. సో ఈ స్వెట్ ఈజ్ ద రీజన్ ఫంగల్ ఇన్ఫెక్షన్ ఇంకెక్కువ అవ్వడానికి. సో ఆ కేసెస్లో లూజ్ క్లోతింగ్ అడ్వైస్ చేస్తాం. సెకండ్ థింగ్, అంత అవర్స్ టుగెదర్ ఆ క్లోదింగ్ వేసుకొని కంప్రెస్డ్ ఉంటుంది కాబట్టి స్కిన్ ర్యాషెస్ వచ్చే ఛాన్స్ ఉంటుంది. ఎందుకు? స్వెట్టింగ్ అవుతుంది కాబట్టి ఆ ఏరియాలో ర్యాష్ వచ్చే ఛాన్స్ ఉంటుంది. సో జనరలీ అవాయిడ్ చేయమని చెప్తాము. యాక్ని, కొంతమందికి బ్యాక్ యాక్ని ఉంటుంది, చెస్ట్ మీద యాక్ని ఉంటుంది, వాళ్ళకు కూడా టైట్ క్లోదింగ్ అవాయిడ్ చేయమంటాం బికాజ్ ఇట్ కెన్ లీడ్ టు మోర్ యాక్ని కాబట్టి. దీంతో పాటు ద మెటీరియల్ ఆఫ్ ద క్లాత్ ఈస్ ఆల్సో ఇంపార్టెంట్. ఎనీ ఇరిటేటింగ్ cloth will definitely irritate your skin. Any cottons and all is okay. ఇది మీరు లాంగ్ రన్లో వాడుతున్నారు, డే త్రూ అవుట్ అదే క్లోదింగ్లో ఉండాలి అంటే. అదర్వైజ్ బేసిక్ క్లోదింగ్ ఈజ్ మోర్ దెన్ ఇనఫ్. మేజర్ చేంజెస్ ఏమి ఉండవు బేస్డ్ ఆన్ యువర్ క్లోదింగ్. జస్ట్ ద మెటీరియల్, జస్ట్ ద టైట్నెస్ ఆఫ్ ఇట్ విల్ మ్యాటర్. ఓకే. అండ్ కమింగ్ టు వన్ ఆఫ్ ద రేరెస్ట్ అండ్ గ్రేటెస్ట్ హ్యాబిట్స్ ఇన్ సొసైటీ, స్మోకింగ్ అండ్ ఆల్కహాల్. సో వీటి ఇంపాక్ట్ ఎంతవరకు అంటే లైక్ కొన్ని చూస్తాం, స్మోక్ చేసేవాడు కొన్నాళ్ళు ఒకలా ఉంటాడు, తర్వాత ఇంకొకలా అయిపోతారు. మీరు చూసుకుంటే స్మోకింగ్ ఈజ్ వెరీ బ్యాడ్. ఈవెన్ 1 cigarette per day ఈజ్ వెరీ బ్యాడ్. చూసుకుంటే లిప్స్ డార్క్ అయిపోయి ఉంటాయి. నేను ఇంటర్నల్ హెల్త్ గురించి మాట్లాడట్లేదు. ఇంటర్నల్ హెల్త్లో లంగ్స్ పోతాయి, ఎవ్రీ ఆర్గన్ ఈజ్ డ్యామేజ్డ్ ఇన్ స్మోకింగ్. దట్ ఈస్ అ డిఫరెంట్ సినారియో. కమింగ్ టు ద స్కిన్ లెవెల్లో అడ్రస్ చేయాలంటే త్వరగా ఏజ్ అయిపోతారు. మీరు స్మోకింగ్ చేసే వాళ్ళని చూసుకుంటే కొంచెం ఏజ్డ్ లుక్ వచ్చేస్తుంది వాళ్ళకి, వ్రింకిల్స్ ఎక్కువ ఉంటాయి అండ్ ఆల్.
డార్క్నెస్ వస్తుంది, స్కిన్ మొత్తం పిగ్మెంటెడ్ అవుతుంది, ఈ మౌత్ చుట్టూ లిప్స్ మీద పిగ్మెంటేషన్ అవుతుంది. సో నా ఫస్ట్ క్వశ్చన్, నాకు పేషెంట్ లిప్ డార్కనింగ్ అన్నప్పుడు ఫస్ట్ క్వశ్చన్ అడుగుతా, స్మోక్ చేస్తారా లేదా అది అడుగుతాను. లేదు అన్నప్పుడు దెన్ వేరే కాజెస్ చూస్తాను, బికాస్ స్మోకింగ్ ఈజ్ ద మెయిన్ ఫ్యాక్టర్. ఈ జనరలీ మీరు స్మోకింగ్ ఆపేస్తే 2 daysలో లోపల నుంచి నికోటిన్ అనేది క్లియర్ అయిపోతుంది, రైట్? అంత డిఫరెన్స్ ఉంటుంది, ఈవెన్ లంగ్ లెవెల్కి అయినా సరే, స్కిన్ లెవెల్కి అయినా సరే. సో ఇట్ ఇస్ టోటలీ బ్యాడ్, నాట్ అడ్వైజబుల్ అట్ ఆల్. ఈవెన్ 1 cigarette a day is not advisable, because యాంటీ ఏజింగ్ అంటే ఏజింగ్కి ఫాస్ట్ అని చేస్తుంది అనమాట. వ్రింకిల్స్ వచ్చేస్తాయి, స్కిన్ డార్క్ అయిపోతుంది, ఐస్ చుట్టూ డార్క్ అయిపోవడం, మౌత్ చుట్టూ డార్క్ అయిపోవడం అండ్ ఆల్. మీరు చూసుకుంటే ఆ పట్టుకున్న ఏరియాలో కూడా డార్క్ పిగ్మెంటెడ్ అయిపోతుంది, స్కిన్ చేంజ్ అయిపోతుంది. దట్ ఈస్ బికాస్ ఆఫ్ ద ఎఫెక్ట్స్ ఆఫ్ స్మోకింగ్. అండ్ కమింగ్ టు ఆల్కహాల్, అగైన్ ఆల్కహాల్ విల్ డీహైడ్రేట్ యువర్ స్కిన్, మేక్ యువర్ స్కిన్ గో బ్యాడ్, ఏజింగ్ ఎర్లీ చేసేస్తుంది, హెయిర్ ఫాల్ కండిషన్స్ ఇస్తుంది, బికాస్ షుగర్స్ ఉంటాయి, దాంట్లో వేరే ఇంగ్రీడియంట్స్ ఉంటాయి అండ్ ఆల్. ఐ పర్సనలీ వుడెంట్ రికమెండ్ ఎట్ ఆల్. ఆల్కహాల్ అండ్ స్మోకింగ్ ఈజ్ టోటలీ బ్యాడ్. ప్రిఫరబుల్లీ అవాయిడ్ ఇట్ కంప్లీట్లీ. లేదు అని అంటే అట్లీస్ట్ రెడ్యూస్ ద ఫ్రీక్వెన్సీ ఆఫ్ ఇట్. స్మోకింగ్ అయితే కంప్లీట్లీ అవాయిడబుల్, దాంట్లో నెగోషియేషన్ ఏం లేదు. ఆల్కహాల్ మే బీ అప్ టు యువర్ చాయిసెస్ పర్సనలీ, బట్ ఇఫ్ యూ ఆస్క్ మీ, ఇట్ ఇస్ టోటలీ బ్యాడ్ ఫర్ స్కిన్ అండ్ హెయిర్. అండ్ వైన్ ఈజ్ గుడ్ ఫర్ స్కిన్ అంటారు, నిజమేనా? సి అది న్యాచురల్ డెరివేటివ్ ఆఫ్ వైన్, గ్రేప్ జ్యూస్. జనరలీ వైన్ అన్నాను, గ్రేప్ జ్యూస్ వచ్చింది న్యాచురల్ సోర్స్ అంటే టు అన్ ఎక్స్టెంట్ ఇట్ ఈస్ గుడ్. బట్ వైన్ మీద ఐ డోంట్ హ్యావ్ ఎనీ సే, బికాస్ ఇట్ ఈస్ అగైన్ ఐ కన్సిడర్ ఇట్ యాజ్ ఆల్కహాల్ బేస్డ్ ఓన్లీ. సో ఐ వుడెంట్, ఇట్ ఈస్ ఆల్సో, ఇట్ గివ్స్ సమ్ అమౌంట్ ఆఫ్ గ్లో ఇఫ్ ఇట్ ఈస్ అ గ్రేప్ జ్యూస్ ఫార్మ్, నాట్ ద వైన్ ఫార్మ్. సో జనరలీ గ్రేప్ జ్యూస్ కూడా ఎందుకు బెనిఫిషియల్ అంటే యాంటీ ఆక్సిడెంట్ లాగా యాక్ట్ చేస్తుంది కాబట్టి బెనిఫిషియల్, బట్ నో టు వైన్ ఆల్సో. ఫర్ అండ్ వన్ ఫైనల్ క్వశ్చన్, అంటే మాకు తెలిసి మేము చేసే తప్పేంటి స్కిన్ విషయంలో? చేసే తప్పు బ్లండర్, ఇంపార్టెన్స్ ఆఫ్ సన్ స్క్రీన్ అండి. సన్ స్క్రీన్ వాడాలని తెలిసి కూడా వాడరు. ఇంట్లోనే ఉన్నాం కదా, ఎండ లేదు కదా, క్లౌడీనే ఉంది కదా ఈరోజు, అవసరం లేదు అని అనుకొని, దట్ ఈస్ ద బిగ్గెస్ట్ బ్లండర్ అనే చెప్తాను నేను. బికాజ్ మెజారిటీ ఆఫ్ ద పిగ్మెంటేషన్ ఏజింగ్ సన్ స్క్రీన్ లేకపోవడం వల్లనే వస్తుంది. అండ్ ఇంకొకటి ఏంటంటే వైట్ కాస్ట్ అవుతుంది కదా అని ఆపేస్తారు. అలా కన్నా మీకు సూట్ అయ్యే ప్రోడక్ట్స్ చాలా ఉంటాయి, ట్రై చేసి ఇన్కల్కేట్ చేసుకోండి. అట్లీస్ట్ వన్స్ అ డే ఈజ్ గుడ్. సో దట్ వే యూ కెన్ అడ్వైజ్. సెకండ్ థింగ్, బిగ్గెస్ట్ బ్లండర్ ప్రోడక్ట్ విషయం కాదు, you know eating bad is bad for your health, you still eat bad, right? Junk ani, Chinese food ani, baita pani puriలని, chat అని ఇవన్నీ తింటారు, knowing that it is bad for your health. సో ఇది అవాయిడ్ చేసుకోగలిగితే యువర్ స్కిన్ విల్ బీ బెటర్, యువర్ హెయిర్ విల్ బీ బెటర్, డాక్టర్ నీడ్ రాదు అట్లీస్ట్. ఓకే, బట్ థ్యాంక్ యూ సో మచ్ అండి, చాలా విషయాలు షేర్ చేసుకున్నందుకు. సో చూసారు కదండి, పూజారెడ్డి గారు చెప్పిన మాటలు విన్నాక స్కిన్ విషయంలో మనం ఎటువంటి ప్రికాషన్స్ తీసుకోవాలి, ఏ స్టేజ్లో మన స్కిన్ ఎటువంటి చేంజెస్ తీసుకొని వస్తుంది, అండ్ మన బ్యాడ్ హ్యాబిట్స్ మన స్కిన్ మీద ఎంత ఇంపాక్ట్ చూపిస్తాయి, ప్రతి ఒక్క విషయం కూడా మనకు క్లియర్గా అర్థమైంది కదా. మరి ఈ ఇంటర్వ్యూ చూసాక మీకు ఏమనిపించింది? మీకు ఏమైనా డౌట్స్ ఉన్నా మీ డౌట్స్ని తప్పకుండా కమెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. And please do subscribe our channel Sudhir Talks for more updates.